హరే హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రయం సెషన్స్కి. సో ఇవాళ ఇంకొంతమంది కూడా జాయిన్ అవ్వాలనుకుంటాను. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదీశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మరొకసారి అందరికీ స్వాగతం. లైవ్ ఇవాళ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. నేను తర్వాత అప్లోడ్ చేస్తాను లైవ్ని. సో ఇవాళ మనం హరే కృష్ణ. నా వాయిస్ అందరికి క్లియర్గానే ఉంది కదండి? ఓకే. సో ఇవాళ మనం ఈ ధనుర్మాసం సందర్భంగా ఒక ఒక మంచి ఆల్వార్ల గురించి మనం చర్చించుకుందాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆల్వారు మనందరికి కూడా. సో బేసికల్గా మనకు ఆల్వార్స్ అయినా లేదా ఆచార్యులైనా గోస్వాములైనా ఎవరైనా కానీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి మనకెందుకు వారు మనకి అలాంటి పుస్తకాలు కానీ వాళ్ళ జీవితాన్ని ఉదాహరణలుగా కానీ మనకెందుకు అందిస్తారంటే మనం కూడా మన ఒరిజినల్ పొజిషన్కి తిరిగి రావడానికి. మన ఒరిజినల్ సహజ స్వభావమైనటువంటి స్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా గురు మహారాజులు అంటారు, వేరే వాళ్ళని మనము ప్రేమించడం, ప్రేమనివ్వడం, మనం వేరే వాళ్ళ చేత ప్రేమించబడడం, ప్రేమను పొందడం. జీవుడు దీనికోసం అనాది కాలంగా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నాడు. తన సంతోషంగా తన హ్యాపీనెస్ని పొందడం కోసం, ఆ హ్యాపీనెస్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అనాది కాలంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చిట్ట చివరికి కలియుగంలోకి వచ్చిపడ్డాం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి కలియుగానికి వచ్చిపడ్డాం. ఈ కలియుగంలో కూడా ఏ ప్రయత్నమే కొనసాగుతుంది. వాళ్ళు బాగుండడానికి పెప్సిడెంట్ దగ్గరికి వెళ్తారు, లేదంటే క్లోజప్, లేదంటే పేస్ట్లు, లేదా కళ్ళు బాగుండడానికి ఆయింట్మెంట్స్, లేదా దేహం బాగుండడానికి ఏవేవో క్రీములు, లేదా ఫుడ్ బాగుండడానికి ఏవేవో రెస్టారెంట్లో ఫుడ్ తినడాలు. ఇలాగా జీవుడు చేసేటువంటి ప్రతి ఆరాటం కూడా ఆనందపడడానికి. కానీ కలియుగ స్వభావం ఏంటంటే ఎంత విధంగా వాడు ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడో అంత దూరంగా భగవంతుడు దూరం చేస్తుంది అనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎంత మనిషి ఎంత యాంత్రికంగా తయారయ్యి ఎంత దూరం వెళ్ళినా కానీ, ఎంత లగ్జరీగా తయారు చేసుకున్నా కానీ భగవంతుని అంత దూరం చేసుకుంటున్నాం మనం. భగవంతుని ఎప్పుడైతే దూరం అయిపోతాడు ఏం జరుగుద్ది? తర్వాత భౌతికంగా వాడు ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళినా అది వాడికి దుఃఖాన్నే ఇస్తుంది, క్లేశధ. దానికి ఉదాహరణలు మనం చూడొచ్చు భౌతిక ప్రపంచంలో. మనిషి ఎంత పురోగతి సాధించినప్పటికీ కూడా, ఎంత చేస్తున్నప్పటికీ కూడా చిట్ట చివరికి ఏం జరుగుతుంది? తను
లేనిపోని దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నాడు భగవంతుని దూరం చేసుకోవడం వల్ల. అలా మీరు దూరం చేసుకోవద్దు అని చెప్తున్నటువంటి వాళ్ళే మన గోస్వాములు కానీ, ఆచార్యులు కానీ, ఈ ఆళ్వార్లైనా కానీ. సో ఇప్పుడు ఇవాళ మనం ఒక ఆళ్వార్ గురించి చర్చించుకుందాం. నమ్మాళ్వార్. ఈ నమ్మాళ్వార్ ఆయన ద్వాపర యుగానికి చెందినటువంటి ఆయన, ఈ నమ్మాళ్వారు. మరి మీరందరూ అనొచ్చు, ప్రభుజీ ద్వాపర యుగంలో ఉన్నటువంటి నమ్మాళ్వార్లు వాళ్ళు కలియుగానికి ఏ విధంగా అయినా మనకు ఉపదేశాలు ఇస్తారు. మనం కలియుగంలో ఉన్నాం కదా, మేబీ ద్వాపర యుగానికి అయ్యి ఉంటేలేమో అని. ఒకసారి ఆయన రాసినటువంటి ఆమ్, కొన్ని భజనలు కానీ, కొన్ని శ్లోకాలు కానీ చూసినట్లయితే అవి ఈ కలియుగ ప్రజలకి ఫిట్ అయ్యేటువంటివి అవన్నీ కూడా. మన కోసం మాత్రమే రాశారు అవన్నీ కూడా. సరే, అయితే ఈ నమ్మాల వారి గురించి మనం చర్చించుకునే ముందు ఆయన కరియార్ అనేటువంటి ఆయనకి నమ్మాల వరకు పుట్టారనమాట. పౌర్ణమి రోజున. పౌర్ణమి రోజున వైకాసి మంత్. ఈ వైకాసి నెల అనేది మన కలియుగానికి మొదటి సంవత్సరం. దానినే ప్రమతినామ సంవత్సరం అని కూడా అంటారు. ఈ కలియుగానికి మొదటి సంవత్సరం అది. ఆ మొదటి సంవత్సరంలో ప్రమతినామ సంవత్సరం అంటారు. అది తమిళ క్యాలెండర్ ప్రకారం. ఎందుకంటే మనకు క్యాలెండర్స్ అనేవి న్యూ ఇయర్ క్యాలెండర్, ఇప్పుడున్న క్యాలెండర్ మన క్యాలెండర్ కాదు. అది మనకి వైష్ణవ క్యాలెండర్ ఉంటుందన్నమాట. వైశాఖ నక్షత్రాన ఆయన పుట్టారనమాట. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఆయన 3102 3102 సంవత్సరం బీసీ. బీసీ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో బీసీ అంటే బిఫోర్ క్రిస్ట్ అని అర్థం. అంటే మనకి ఇప్పుడు 2025 కదా, ఈ 2025 సంవత్సరాలకి పూర్వం మళ్ళీ 3102 అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 5000 ఎన్ని వస్తాయి? 5127 సంవత్సరాలు వస్తాయి. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నమ్మాలి వారు ఎప్పుడు పుట్టారంటే ఈ భౌతిక ప్రపంచం మీద శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆయన గోలోకాలకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ 43 రోజుల తర్వాత నమ్మాలి వారు పుట్టారనమాట. కరెక్ట్ 43 రోజుల తర్వాత. అయితే ఈ కరియార్ అంటే వాళ్ళ నాన్నగారి పేరు కరియార్. ఆయన ఆనందం అంతా ఇంత కాదు. కాకపోతే ఆ ఆనందం ఆయనకి ఎంతో కాలం నిలవలేదు. పుట్టి పుట్టగానే ఆ అబ్బాయి ఎలా ఉన్నారంటే చేతులు కదలట్లేదు, కాళ్ళు కదలట్లేదు, అసలు ఏమీ కదలట్లేదు. పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? ఏడుస్తూ చేతులు ఎలా అనుకుంటూ కొంచెం ఎలా ఉంటారు వాళ్ళు. ఎంతో మంది వచ్చి ఆయన్ని కొంచెం బుజ్జగించడం అని చేస్తున్నప్పటికీ కూడా అసలు ఏడుపు కూడా లేదు. ఉప్పు చప్పుడు లేదు అనమాట. అసలు ఏమి ఉప్పు చప్పుడు లేకుండా ఇక సైలెంట్గా ఉన్నారు. చేతులు కదలట్లేదు, కాళ్ళు కదలట్లేదు. కానీ వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఆయన పుట్టినప్పటి నుంచే భగవంతుడి ధ్యానంలో ఉన్నారు. ఆయన నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క నామాన్ని లోపల జీవుడిగా స్మరిస్తున్నాడు, భౌతిక దేహంతో అవసరం లేకుండా. పాపం ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళందరూ ఏంటి పుట్టిన పిల్లలు ఏడవాలి కదా, ఏంటి ఏడవట్లేదు, ఈయన ఎలా చేస్తున్నారు ఏంటి అని. అయితే ఒక రోజు గడిచింది. సరే రేపని ఏడుస్తాడేమోనని 3 రోజులు గడిచాయి, 4 రోజులు గడిచాయి, 11 రోజులు గడిచాయి. అలాగా నా తల్లిదండ్రులకి ఎలాంటి ఫీలింగ్ వచ్చిందండి, అసలు బిడ్డ బతికే ఉన్నాడా, ఏం చేస్తున్నాడని, ఇలా అయ్యాడేంటని. ఎప్పుడు ఈ బిడ్డ నార్మల్గా వస్తారు, నార్మల్గా ఏం జరుగుతుందని. అయితే 12వ రోజున పిల్లలకి స్నానం చేయిస్తారు. అది మనకు ఏవైతే గర్భధాన సంస్కారాలు ఉన్నాయో అందులో కూడా ఇదొక సంస్కారం అనమాట. 12వ రోజున పిల్లలకి స్నానం చేయించడం. వాళ్ళందరికీ కూడా అతనికి స్నానం చేయించారనమాట. నమ్మాల వారికి చేయించి అతనికి పేరు పెట్టారు మరన్. మరన్ అని ఒక పేరు పెట్టారనమాట. అయితే ఇంకా బిడ్డ పెరుగుతున్నాడు, చెప్పు లేదు, పెరగడం అయితే పెరుగుతున్నాడు. ఎందుకు? మనకి శాస్త్రంలో అంటారు, శాస్త్రంలో ఏం చెప్తారంటే నిజం చెప్పాలంటే జీవుడు ఉండడం వల్ల దేహం పెరుగుతుంది. మనం తినే ఫుడ్ ఇదంతా కూడా జస్ట్ ఈ దేహాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం మాత్రమే. కానీ జీవుడు యాక్టివ్గా ఉంటే దేహం ఆటోమేటిక్గా పోషంగా ఉంటుంది. చాలా మంది అంటారు ఫుడ్ లేకపోతే బాడీకి క్షీణిస్తుంది కదని. భాగవతంలో కొన్ని ఉంటాయి. జీవుడికి నిజంగా పోషణ ఇచ్చినట్లయితే దేహం ఆటోమేటిక్ ఫ్లరిష్గా అవుతుంది. నువ్వు మామూలుగా మనం ఫుడ్ ఇచ్చినప్పుడు దేహం ఎంత ఫ్లరిష్ అవుతుందో అంతకు మించిన స్ట్రాంగ్గా ఫ్లరిష్ అవుతుంది. నిజంగా జీవుడికి మనం ఫుడ్ ఇస్తే ఆ జీవుడికి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటో అది నమ్మాలి వారు ఇస్తున్నారు. అది మనకు కూడా చెప్తున్నారు. ఇవాళ మన క్లాసులో తెలుసుకుందాం ఆయన ఏం ఫుడ్ ఇస్తున్నారు జీవుడికి అని.
అయితే ఇంకా బాడీ పెరుగుతుంది. ఈ కరియన్ అంటే వాళ్ళ నమ్మాళ్ళవారి యొక్క తల్లిదండ్రులకి ఆ దుఃఖం అనేది ఇంకా వస్తూనే ఉంటుంది. అరే! ఏంటి ఇంకా ఇతను హ్మ్. ఏడవను కూడా ఏడవట్లేదు. బిడ్డేమో పెరుగుతున్నాడు. ఏంటి సంగతేంటి? వాళ్ళేమో చాలా చాలా బాధపడుతున్నారు. ఇంకా అలా కాదని వాళ్ళేం చేశారంటే, భగవంతుడు విష్ణుమూర్తి యొక్క టెంపుల్‌కి ఆలయానికి తీసుకెళ్తారనమాట. ఎక్కడంటే తామరభరణి అనేటువంటి ఒక నది ఉంటుంది. ఈ తామరభరణి అనేటువంటి నది దగ్గర విష్ణుమూర్తి ఆలయం ఉంటే, ఆ విష్ణుమూర్తి ఆలయం దగ్గరికి నేను తీసుకెళ్ళి ఒక టామరిన్ ట్రీ టామరిన్ అంటే ఆహ్, ఆహ్, చింత చెట్టు. చింత చెట్టు కింద చింత ఉంచుతారనమాట. చెట్టు. కరెక్ట్. చింత చెట్టు. చింత చెట్టు కింద ఉంచుతారనమాట. చింత చెట్టు కింద ఉంచి ఇంకేం చేయాలో అర్థం కాదు. భగవంతుడి కింద శరణాగతి చేసేసి వాళ్ళు, "నువ్వే చూసుకో ఈ బిడ్డని. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇతన్ని బాగా చూసుకో" అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక భగవంతుడికి వదిలేసి. హ్మ్. కురుగురు అంటారు అక్కడ విష్ణుమూర్తిని. కురుగురు. అయితే ఈ కరియారు అంటే కురుగురు అనేటువంటి ప్రాంతంలో ఉండడం వల్ల ఆయన కురుగురు అనేటువంటి పేరొచ్చింది. అయితే కరియార్ వాళ్ళ నాన్నగారు ఇంకా వదిలిపెట్టారనే కానీ బీభత్సమైన ఏడుపు వాళ్ళిద్దరికీ. ఎందుకంటే ఇంక భగవంతుడు తప్ప మా చేతులో ఏమి లేదు అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోయారు వాళ్ళింకా. అయితే నమ్మాళ్ళవార్లు ఏం చేశారంటే, ఆయన ఆ పిల్లవాడు ఆ చింత చెట్టుకి ఒక కేవ్ లాగా ఉంటుంది. అంటే చిన్న గుహలాగా ఉంటుందనమాట. నమ్మాళ్ళవారు స్లోలీగా ఆ గుహలోకెళ్ళిపోయారు. ఆ గుహలోకెళ్ళిపోయి ఒక వానొచ్చినా, ఎండొచ్చినా ఇంక తడవదు. ఇంక అందులో నుండి అలానే మెడిటేషన్‌లో ఉన్నారాయన. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు గాదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఆయన మనకు శాస్త్రంలో చెప్తారు. ఆదిశేషుడు అవతారం. ఆదిశేషుడు అంటే ఎవరండి? లక్ష్మణుడు. అంటే భగవంతుడు బలరాముడే. సో, భగవంతుడి యొక్క ఆదిశేష అవతారం. ఆయన ఇలా వస్తారనమాట. సో, ఆహ్, ఆయనేం చెప్తారు? ఎప్పుడు భగవంతుడి యొక్క నామస్మరణలో ఉంటారాయన. అది మనకు చూపిస్తుంటారనమాట ఈ విధంగా. అయితే కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే, వారు ఏమి తినకుండా చేయనప్పటికి కూడా పెరుగుతున్నారనమాట. అంటే బయట ఎవరైతే సాధారణమైన పిల్లలు పెరుగుతూ ఉంటారో, అదే విధంగా ఈయన కూడా పెరగడం మొదలుపెట్టారు. కూర్చొని ముందు మాత్రం ఒక చిన్న క్యావిటీలో కూర్చొనున్నారు ఇలాగా. కూర్చొని ఆయన నిరంతరం జపిస్తూ ఉన్నారు. అంటే మనసు లోపల. భగవంతుడి యొక్క తన మనసులో మొత్తం భగవంతుడి యొక్క లీలలు మొత్తం చింతనలో ఉన్నాయి. కరెక్ట్‌గా ఆయనకి దాదాపుగా 16 ఏళ్ల వయసొచ్చింది. 16 ఏళ్ల వయసొచ్చేంత వరకు కూడా ఈ పిల్లవారు పెరిగి యూత్ అయితే వచ్చింది కానీ, ఆ చింత చెట్టు యొక్క గుహలోనే ఉన్నాడు. అయితే ఈ నమ్మాళ్వార్ల యొక్క ఈ ప్రఖ్యాతి ఎవరన్నా అదే ఒక చెట్టు గుహలో ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చూస్తారు. అందరికీ ఆయనకున్నటువంటి గొప్పతనం తెలియదు. ఆయన నిజంగా భగవంతుడి యొక్క ధ్యానాలు, భగవంతుడి యొక్క నామస్మరణలో ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరికి తెలియచేసిన వారు ఎవరంటే ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడే ఇంకొక ఆళ్వారు. మధుర కవి ఆళ్వారు. ఈ నమ్మాళ్వారుల యొక్క గొప్పతనాన్ని ఆ మధుర కవి ఆళ్వారే ప్రపంచానికి మొత్తాన్ని చాటి చెప్పాడనమాట. ఈ మధుర కవి ఆళ్వారు ఎవరంటే ఆయన ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఇదివరకు బ్రాహ్మణులు అంటే ఎలా ఉండేవాళ్ళంటే కొంతమంది సామవేదాన్ని చదివినవారు, కొంతమంది ఋగ్వేదాన్ని చదివినవారు, కొంతమంది యజుర్వేదాన్ని చదివినవారు ఇలా ఉండేవారనమాట. అయితే ఈ వేదాలు చదివినటువంటి వారందరూ కూడా ఎలా ఉండేవారంటే ద్వివేది బ్రాహ్మణులు, త్రివేది బ్రాహ్మణులు, చతుర్వేది బ్రాహ్మణులు ఉండేవారు. అయితే ఈ మనకు మధుర కవి ఆళ్వారు వాళ్ళు పుట్టినటువంటి బ్రాహ్మణులు ఎవరంటే సామవేదాన్ని చదివినటువంటి బ్రాహ్మణులైన. బ్రాహ్మణ కుటుంబంలో పెట్టారు. ఇంగ పుట్టినమ్మటి మధుర కవి ఏం చేశారు? అన్ని రకాల గర్భధారణ సంస్కారాలు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేశారనమాట. చేసి మనకు శాస్త్రాలలో 14 సబ్జెక్టులు ఉంటాయి. న్యాయశాస్త్రం మొత్తం అన్ని శాస్త్రాలన్నీ కలిపిన తర్వాత ఆ 14 సబ్జెక్టులన్నిటిని పూర్తి చేశాడు. ఆ 14 సబ్జెక్టులు ఏంటంటే 4 వేదాలు, 6 సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ అంటారు వాటికి. పూర్వ అండ్ ఉత్తర మీమాంసాలు, న్యాయ శాస్త్రాలు, 18 పురాణాలు, ధర్మశాస్త్రాలు వాటన్నిటిని కూడా ఆయన ఒకదానికొకటి ఏదో ఏదో పైన ఇలా చదవడం కాదు. వాటిని నిష్ణాతులుగా చదివాడనమాట మధుర కవి ఆళ్వారు. హ్మ్. మనమందరికీ ఇవాళ ఏదైనా ఒక చిన్న శ్లోకం ఇస్తే దాన్ని ఉచ్చరించడానికి మనకు చాలా కష్టం. మన కలియుగం ప్రొడక్ట్స్ అండి మనము. మనం మన కలియుగ ప్రొడక్ట్ అది కూడా మనకు పూర్తిగా భగవంతుడు దూరం పెట్టినటువంటి ప్రొడక్ట్‌లు మనం. అందుకే మనకి ఇంత కష్టాలన్నీ కూడా.
మరి ఆళ్వార్లు చూడండి అప్పుడు సామవేద కుటుంబంలో అంటే సామవేద బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినటువంటి ఆయన ఎన్ని శాస్త్రాలు ఎన్ని చదివారు అవన్నీ కూడా. చదివిన తర్వాత ఆయనేం చేస్తారంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల తీర్థయాత్రలకు నేను వెళ్తాను. అన్ని రకాల పిల్గ్రిమేజెస్ అంటారు. భగవంతుడి యొక్క అన్ని గుళ్ళకు నేను వెళ్తాను. వెళ్లి సందర్శించుకుంటాను. అన్నప్పుడు అయోధ్య, కాశీ, మధుర, అవంతిక, కాంచి, ద్వారక అన్ని ప్లేసులకెళ్తారనమాట. బృందావనం, పూరి జగన్నాథ్ ఇలా అన్ని ప్లేసులకి. అయితే ఫైనల్‌గా మధుర కవి ఆళ్వారు హిమాలయాల్లో ఉన్నటువంటి బద్రీనాథ్ అంటే బద్రీనాథ్‌కొస్తారు. అక్కడే మనకు బదరికాశ్రమం కూడా ఉంటుంది. ఈ బద్రీనాథ్ హిమాలయాలకొచ్చిన తర్వాత ఒక రాత్రి ఈ బద్రీనాథ్ నుంచి తిరిగొచ్చేటప్పుడు అతనికేదో కొంచెం అర్జెన్సీగా 1, 2 అర్జెంట్‌గా ఉంటే నేచర్ కాల్ అర్జెంట్‌గా ఉంటే వెళ్తున్నాడనమాట. వెళ్తుంటే ఒక స్ట్రేంజ్ లైట్ ఒక వింత లైట్ అతనికి కనిపిస్తూ ఉంది. వింత లైటు. ఒక అడవి గుండా. అడవి గుండా సదరన్ హెమిస్ఫియర్ అంటే దక్షిణ భారతదేశం నుంచి కనిపిస్తుందనమాట. దక్షిణం వైపు నుంచి కనిపిస్తుందనమాట ఆయనకి. అప్పుడు మధుర కవ్యాల వారికి ఆ లైట్ చాలా వింతగా అనిపిస్తుంది. ఏదో నార్మల్ లైట్ కాదిది. ఇది భౌతిక ప్రపంచం లేదా టార్చ్ లైటో, లేదా ఇంకో లైటో, ఫైర్ లైటో కాదు. ఇది ఒక డిఫరెంట్ లైట్. ఒక డిఫరెంట్ లైట్‌లా కనిపిస్తుంది. ఒక జ్యోతిలా కనిపిస్తుంది నాకు. అనుకోని ఆయనేమనుకున్నారంటే సంథింగ్ ఏదో ఉంది. ఏదో ఉందనుకోని ఆయన సరే నెగ్లెక్ట్ చేశాడు. నార్మల్‌గానే ఉందనుకోని మళ్ళీ నిద్రపోయాడు అలాగా. అయితే తర్వాత ఒక రాత్రి తర్వాత ఇంకొక రాత్రి, ఇంకొక రాత్రి తర్వాత ఇంకొక రాత్రి చూస్తున్నప్పుడు ప్రతి రాత్రి అలాగే కనిపిస్తుంది ఆయనకి. ప్రతి రాత్రి కూడా ఆ మంచి లైట్ కనిపిస్తుందనమాట. ఇంకేం చేశాడంటే మధురిక ఆళ్వారు ఏం చేశారంటే ఎక్కడో బదరికాశ్రమం నుంచి ఆయన కింద దక్షిణ భారతదేశం సదరన్ హెమిస్ఫియర్ అంటే దక్షిణ భారతదేశం వైపుగా ఆ లైట్ కనిపిస్తున్నంత సేపు ఆయన దాని వైపుగా వస్తూ ఉన్నాడనమాట నీట్‌గా. ఒక దేశం దాటుతూ ఇంకొక దేశం నుంచి అప్పుడు చాలా పర్వతాలు ఉండేవి. పర్వతాలు చెట్ల నుండి వింధ్యా పర్వతాలు, వింధ్యాలు చివరికైనా కురుగురు అనే ప్రాంతాన్ని చేరుకున్నాడు. కురుగురులోనే మనకు ఆయన ఉన్నారు. నమ్మాళ్వార్లు ఉన్నారు. అయితే ఈ మధుర ఆళ్వార్ల వారు చాలా ఇంక్విజిటివ్‌గా, డివోటెడ్‌గా ఉండేవారనమాట. ఆ స్పెషల్ లైట్ ఎక్కడొస్తుందో అని చివరికి ఆ కురుగురులో అందరిని అడగడం ప్రారంభించాడు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక విలేజర్లు మధురిక వాళ్లు చెప్పారనమాట. నమ్మాళ్వార్ల గురించి. ఈ ప్రాంతంలో నమ్మాళ్వార్లు ఒక ఆయన ఉన్నారయ్యా. ఆయన గురించి మేము ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్తారు. బయటికెళ్తే ఎవరికీ తెలీదేమో కానీ మా విలేజ్‌లో, మా గ్రామంలో ఉన్న వారందరూ చెప్తారు. ఒక చింత చెట్టు కింద కూర్చొని పుట్టినప్పటి నుంచి ఇంక మా తల్లిదండ్రులు ఇంకేమీ చేయలేక విష్ణుమూర్తిగా ఆయన దగ్గర పాదాల దగ్గర ఉంచారు. ఉంచినప్పటికి కూడా బాగా పెరుగుతున్నాడు. పెద్దవాడయ్యాడు. ఎప్పుడు ధ్యానంలోనే ఉంటున్నారు ఆయన. చింత చెట్టు గుహలో ఉన్నారని. అయితే ఈ మధుర కవ్వాల్వారు అది వినగానే వెంటనే పరుగున ఆ చింత చెట్టు దగ్గరికెళ్ళి ఆయన చూడగానే చూడగానే ఆయన ఆనందానికి అవధులు లేవు. సో మచ్ సెరెనిటీ. ఫేస్ మొత్తం చాలా గ్లో ఎన్‌చాంటింగ్ ఫేస్. ఫేస్ మొత్తం చాలా దాన్నేమంటారు ఒక గ్లో వచ్చిన ఫేస్‌లాగా. తర్వాత ఆయన కూర్చున్న పొజిషన్ పద్మాసనం. పద్మాసనం పూజలో కూర్చున్నారు. హ్మ్. ఆ హ్యాండ్స్‌ని జ్ఞానముద్రలో ఉంచి. చేతుల్ని జ్ఞానముద్రలో ఉంచి ఫేస్ మొత్తం ఎఫల్జెంట్‌గా చాలా రేడియంట్‌గా ఉన్నటువంటి ఆయన చూశారనమాట. అప్పుడు ఈ మధురిక ఆళ్వార్లు ఆయన ఏ లైట్‌నైతే బదరికాశ్రమం నుంచి చూస్తూ ఆ లైట్‌ని ఫాలో అయితూ వచ్చారో, ఆ లైట్ ఆయనలో కనిపిస్తుంది. ఓహ్! ఇది, ఇది మామూలు లైట్ కాదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి జ్యోతి. ఇది ఆధ్యాత్మిక జ్యోతి. అందుకే ఇది నాకు స్పెషల్‌గా అనిపిస్తుంది. ఇతని లోపల నుంచి వస్తున్నటువంటి ఎఫల్జెన్స్ ఇది. అప్పుడు వెంటనే మధురిక ఆళ్వార్లు నమ్మాళ్వార్లతో మాట్లాడడానికి ప్రయత్నించారు. మన నమ్మాళ్వార్లు వారు ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ మధురిక ఆళ్వార్లు వారు మాట్లాడడానికి ప్రయత్నించారు. సో, మరి నమ్మాళ్వార్లు గారు మాట్లాడతారా? మాట్లాడరా? మీరు గెస్ చేయండి. అంటే గెస్ కూడా చేయలేకపోతున్నారా? మాట్లాడతారా? మాట్లాడలేరా? మాట్లా మాట్లాడతారు. ఓకే. ఓకే. యెస్. ఆరతి మాతాజీ అన్నారు మాట్లాడతారు అని. కరెక్ట్. మాట్లాడతారు. కానీ ఎప్పుడు మాట్లాడతారు? హి ఈస్ ద రైట్. హి ఈస్ ద రైట్ పర్సన్. ఓకే. రైట్ పర్సన్ కోసం రైట్ పర్సన్ నాకు హోండా బైక్ కావాలండి. హోండా బైకేనా? ఇప్పుడు పెద్ద పెద్ద బైక్‌లు వచ్చాయి కదా! నేను కూడా హోండా దగ్గర ఆగున్నాను. ఆ పేర్లు నాకు తెలీదండి. పెద్ద కారు కావాలండి నాకు. పెద్ద బంగ్లా కావాలండి. అంటే అమ్మ గారు మాట్లాడతారా? మాట్లాడరు. కరెక్ట్ ప్రశ్న ఎయ్యాలి ఆయనకి.
కరెక్ట్ క్వశ్చన్ వేయాలి. అప్పుడు మాత్రమే అది జీవుడిని ఉద్ధరించబడడానికి ఆచార్యులు మాట్లాడతారు. అంతేగాని జీవుడిని ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఎంజాయ్ చేయి, నువ్వు ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండు, నువ్వు ఇంకా నరకానికి వెళ్ళిపో, నీకు అది కావాలి ఇది కావాలంటే వాళ్ళ ఆచార్యం ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు వచ్చిందే వాళ్ళు ఆచరించి ఆచరణ ద్వారా మనకు చూపించడానికి. సో మనకు నమ్మాలి వారు ఏ విధంగా మాట్లాడాలో మధురకవి ఆళ్వార్ల దగ్గర మంచి ఒక ట్విస్ట్ ఉంది. అంటే ఆయన దగ్గర మంచి ఒక ఉపాయం ఉంది, ఏ విధంగా మాట్లాడించాలో. సో నా మధురకవి ఆళ్వార్ నార్మల్గా మాట్లాడుతున్నమాట, నార్మల్ టక్ మనం హరే కృష్ణ ప్రభుజీ ఇలా అంటాం కదా. సో ఇలాగా కొంచెం ఆళ్వార్ల వారికి ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అయితే అది మధురకవి వాళ్ళు చాలా 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 ట్రై చేస్తుంటారు అనమాట. చేసినటువంటి ప్రతి అటెంప్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఫైనల్గా మధురకవి వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఒక ఫిలాసఫికల్ క్వశ్చన్ని, జీవుల మొత్తానికి ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నని నేను అడుగుతాను. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఫిలాసఫికల్ ప్రశ్నలకి ఖచ్చితంగా నమ్మాళ్వార్లు రెస్పాండ్ అవుతారు అని మధురకవి ఆళ్వార్లు వారు అనుకొని వెంటనే ఈ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, ఒక మృతదేహం గర్భంలో, దేహం మృతం, ఇప్పుడు ఒక మృతదేహమైనటువంటి గర్భంలో ఒక సూక్ష్మమైనటువంటి వస్తువు జనిస్తే ఆ సూక్ష్మమైనటువంటి వస్తువు ఏమి తింటుంది, ఎక్కడిది ఉంటుంది? మళ్ళీ 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 చెప్తాను. ఇఫ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద డెడ్ ఏ సటిల్ బీయింగ్ ఈస్ బోర్న్, వాట్ డస్ ఇట్ ఈట్ అండ్ వేర్ డస్ ఇట్ అబైడ్? మళ్ళీ మళ్ళీ మూడోసారి చెప్తున్నాను తెలుగులోనే. ఒక డెడ్ అయిపోయినటువంటి ఈ దేహం లోపల గర్భంలో ఒక సూక్ష్మ జీవుడు గాని జనిస్తే అతడు ఏమి తింటాడు, ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. దాని అర్థం ఏంటంటే, ఈ బాడీ ఎలాగో డెత్తే, దీనికి ఎలాగో జీవం లేదు, ఇది ఎప్పుడు మృతకణం. ప్రతి సైంటిస్టులు చెప్తున్నారు, మీరు కూడా చూడొచ్చు, అనుక్షణం మన దేహం మారిపోతుంది, కణాలు చనిపోతూ ఉన్నాయి, కొత్త కణాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేహాన్ని డెడ్ మ్యాటర్తో పోల్చారు. మరి ఈ భౌతికమైనటువంటి దేహం డెడ్డే, మరి దీని లోపల ఉన్నటువంటిది ఏమిటిది? ఎవరు? జీవుడు. ఆ జీవుడికి జీవనం, ఆ జీవుడికి ప్రాణం ఉంది. మరి ఆ జీవుడు ఏమి తింటాడు, ఈ దేహంలో ఎక్కడ ఉంటాడు? అది ఆయన అడిగిన క్వశ్చన్. మధురకవి ఆళ్వారు భౌతికమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నంత కాలం నమ్మాలి వారు రెస్పాండ్ అవ్వలేదు. కానీ మధురకవి ఆళ్వారు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారు ఫిలాసఫికల్ గా, నమ్మాళ్వార్లు ఫస్ట్ టైం రిప్లై ఇచ్చారన్నమాట. రిప్లై ఏమి ఇచ్చారు వినాలనుకుంటున్నారు అందరూ ఇక్కడ? ఓకే ఓకే, మీరందరూ అయితే అలర్ట్ గానే ఉన్నారు. టెస్ట్ చేయడం కోసం అడిగాను. ఓకే, చెప్తాను. ఆయన ఏమడిగారంటే, ఆయన నమ్మాలి వారు ఏమన్నారంటే, అత్తై తిండ్రు అంగై కిడక్కుం. ఇది తమిళంలో ఉండదండి. దీని అర్థం ఏంటంటే, ఆ జీవుడు ఒకటి తింటాడు అండ్ అక్కడే ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, జీవుడు అనేవాడు ఈ దేహంలో ఉన్నంత కాలం ఈ దేహ పోషణ కోసమై, అంటే ఈ దేహాన్ని పోషించుకోవడం కోసమై, ఈ దేహానికి ఏదైతే అవసరమో అది తింటాడు. ఇంకొకటి, ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాడు. ఈ జీవుడు ఈ దేహంలో ఉంటాడు, ప్లస్ ఈ దేహంలో ఉన్నంత కాలం ఈ దేహాన్ని పోషించుకోవడం కోసమై భౌతిక ప్రపంచం మీద ఆధారపడతాడు. ఈ భౌతిక ప్రపంచం మీద ఆధారపడుతూ ఉన్నంతకాలం భౌతిక ప్రపంచంలోనే ఉన్నప్పటికీ కూడా జీవుడు ఆ జీవుడిని ఈ భౌతిక ప్రపంచాన్ని వేరువేరుగా చూడలేడు. అర్థం, జీవుడు ఈ దేహంలో ఉంటాడు, ఈ దేహాన్ని పోషించుకోవడం కోసం అన్ని రకాల వస్తువులు వీటికి అందిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం ఈ దేహాన్ని జీవుడిని విభిన్నంగా చూడలేడు.
రెండింటిని వాడు కలిపి చూస్తాడు. ఈ దేహమే జీవుడు అనుకుంటాడు. ఇది దీని అర్థం. ఎప్పుడైతే మధురకవి ఆళ్వార్లు వారు ప్రతి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరన్నా కానీ బయట కనిపించే దేహమే అంతా అనుకుంటారు. ఈ దేహం లోపల ఉన్నటువంటి మన నిజం జీవుడు అని ఎవరు గుర్తించలేరు. ఈ జీవుడని ఈ దేహాన్ని సపరేట్ చేసి మొట్టమొదటిసారి నమ్మాళ్వార్లు వారు మధురకవి ఆళ్వార్లకు వినిపించారు. వెంటనే ఆ రిప్లై విని, ఆ సమాధానం విని, నమ్మాళ్వార్లు చెప్పినటువంటి సమాధానం విని మధురకవి ఆళ్వార్లు ఎమ్మటే రిలీజ్ అయిపోతారు. ఇతడు సామాన్యుడు కాదు, చాలా చాలా అడ్వాన్స్డ్. ఎందుకంటే ఇది వరకు రోజుల్లో ప్రతి ఒక్కరు పద్మాసనంలో కూర్చొని ఏదో బ్రీతింగ్ చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పండిత్యం తెలిసిన వాళ్ళు కాదండి. వాళ్ళు పెద్ద భక్తులేం కాదు, ఏదో అలా యోగి పురుషంలో ఉంటారు. అందుకోసమే టెస్ట్ చేశారు అనమాట. ఈ సమాధానం వినగానే నమ్మాళ్వార్లు వెంటనే ఆయన పాదాల మీద పడిపోతారు అనమాట. సారీ, మధురకవి వారు వెంటనే నమ్మాళ్వార్ల మీద పాదాల మీద పడిపోతారు అనమాట. పడిపోయి ఆయన కింద శిష్యుడిగా ఉంటారు. మధురకవి ఆళ్వార్లు జనరల్గా నమ్మాళ్వార్ల కంటే కూడా కొంచెం పెద్ద ఆయనే. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతిలో ఎక్కువగా ఉన్నారు నమ్మాళ్వార్ల వారు. అందుకోసం ఆయన కింద శిష్యుడిగా అవుతారు. ఎందుకంటే మధురకవి ఆళ్వార్లు సామవేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ, ఇందాక చెప్పినట్టు అన్ని రకాల శాస్త్రాలు నిష్ణాతులు అయినప్పటికీ కూడా ఆ తత్వాన్ని రియలైజ్ అయినటువంటి వ్యక్తి, దాన్ని తాత్వికంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి నమ్మాళ్వార్లు వారు అని అర్థం చేసుకుని వెంటనే సాష్ట నమస్కారం చేశారు అనమాట. ఆయన కింద శిష్యరికం చేశారు అనమాట. యాక్చువల్ చెప్పాలంటే నమ్మాళ్వార్లు పుట్టిందేమో శూద్ర. ఆ శూద్ర క్యాస్ట్ ఏంటంటే వెల్లాల అంటారు ఆ క్యాస్ట్ ని. అది శూద్ర క్యాస్ట్ అనమాట. చూడండి, మనకు చాలా మంది బయట అంటారు, మీరేంటి ఆ పై క్యాస్ట్ వాళ్ళే, మేము లో క్యాస్ట్ వల్ల. ఈ క్యాస్ట్ విభజనలు వచ్చింది మన భౌతికమైనటువంటి ఫెసిలిటీ ఇవ్వడానికి. ఇలాగ మనం పొలిటీషియన్స్ ఇలాగా ఈ విధంగా డివైడ్ చేశారు. కానీ మన శాస్త్రంలో చూసినట్లయితే భక్తి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆచార్యులలో చాలా మంది లోయర్ క్యాస్ట్ లో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి పట్ల ప్రేమని కలిగి ఉండడమే నిజమైనటువంటి క్వాలిఫికేషన్. మనం ఎక్కడ పుట్టామని కాదు, భగవంతుడి పట్ల ప్రేమని మనం పెంపొందించగలిగినట్లయితే తాను అన్ని క్యాస్ట్లకు విభిన్నంగా ఉంటాడు, భక్తుడైపోతాడు తను. అది మనకు నమ్మాళ్వార్లు తెలుసుకోవచ్చు. నమ్మాళ్వార్లు శూద్రుడు అయినప్పటికీ కూడా, మనకు మధురకవి వారు బ్రాహ్మణ కుటుంబంలో బట్టి అన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా మధురకవి వారు వచ్చి నమ్మాళ్వార్ల కింద ఆయన శిష్యరికంగా చేశారు. ఎందుకు? ఆయన రియలైజ్డ్ కాబట్టి. నమ్మాళ్వారు చాలా రియలైజ్డ్ సోల్ కాబట్టి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే నమ్మాళ్వార్లు వారు మధురకవి ఆళ్వార్లు వారు నమ్మాళ్వార్ల నుంచి నేర్చుకున్నది అంత ఇంత కాదండి, చాలా చాలా. ఎందుకంటే నమ్మాళ్వార్లు ఆ తర్వాత చాలా కంపోజ్ చేశారనమాట, చాలా సాంగ్స్, చాలా శ్లోకాలు అనమాట. దాన్ని తిరువట్టం అంటారనమాట. అది తమిళం పదం. ఇవి తిరువిరుట్టం అంటే అందులో 100 శ్లోకాలు ఉంటాయి. ఋగ్వేదం నుంచి, తిరువాసిరియం నుంచి, తర్వాత యజుర్వేదం నుంచి, తర్వాత అథర్వణ వేదం నుంచి, అన్ని రకాల వేదాల శాస్త్రాలన్నింటినీ కూడా జీవుడు చదవడం కష్టం కాబట్టి వాటన్నిటిని కూడా కొన్ని శ్లోకాలుగా కంపోజ్ చేశారు మరి తను ఈజీగా అర్థం అవ్వడానికి. అందులో మన శాస్త్రాలలో ఆచార్యులు మన భగవంతుడి కృష్ణుడు ఏమి చెప్పాడో అవన్నీ కూడా పొందుపరుచున్నాయి. మీరు చూసినట్లయితే వీటన్నిటిని చదవడం మనకి ఇప్పుడు కష్టం. ఎందుకంటే శాస్త్రం వాటన్నిటి ఇలాంటి 100 శ్లోకాలు మనకి ఇచ్చినప్పటికీ కూడా వాటిని చదవడం కూడా మనకు చాలా చాలా కష్టం. అందుకోసమనే మనకు ఆచార్యులు రూపగోస్వాములు మనకి ఏం చేశారంటే వాటిని మనకు అర్థం అవ్వడానికి చాలా నీట్గా బుక్స్ ఇచ్చారు. మనకు అంతంత పెద్ద బుక్కులు చదవడం కూడా కష్టం కాబట్టి ప్రభుపాద గారు మనకు చాలా చిన్న చిన్న బుక్కుల్లోకి ఇచ్చారు. అందులో ఉన్నటువంటి క్రక్స్, ఎసెన్స్ వాటన్నిటిని తీసుకొచ్చి. అందుకోసం నేను చాలా మందిని అడుగుతున్నాను, ఆ బుక్స్ చదవండి అని, ప్రభుపాద బుక్స్ చదవండి అని. మీరందరూ కొంతమంది అటెండ్ అవుతున్నారండి మన బుక్ రీడింగ్ కి. చాలా మంది, నాకు తెలియదు స్టేటస్, అడగట్లేదు ఈ మధ్య. బుక్ రీడింగ్ కి అనుష మాతాజీ గారు తీసుకుంటున్నారు. ఎవరు అటెండ్ అవుతున్నారా ఎవరన్నా? అటెండ్ అవుతున్నాండి. ఎందుకంటే ఆ పుస్తకాలు ఆర్డినరీ పుస్తకాలు కాదండి. అవి మనకు ఉన్నటువంటి ఒకే ఒక సారాంశం భౌతిక ప్రపంచంలో. ఆచార్యులు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవితాలు మొత్తం ఇలా ఉండాలి జీవించిన తర్వాత వాళ్ళు చెప్పాల్సిన ఎన్నో విషయాలు చెప్పలేకపోతున్నప్పుడు బుక్కులు రాసి మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మా భావాలు ఆ బుక్కుల్లో ఉంటాయి అంటే మనకు అర్థం అవ్వడం కోసం వాళ్ళు రాత్రి పగలు మేల్కొని. మీరు ప్రభుపాదుల వారి యొక్క జీవితం చూసినట్లయితే ఆయన 10 ఏళ్లలో ఇస్కాన్ పెట్టారు. ఆ 10 ఏళ్లలోనే రాత్రిపూట మేలుకుంటూ బుక్స్ రాశారు. ఆయన అంటారు 4 గంటలు ఆయన పడుకునేవారంట.
4 గంటలే. ఆయనంటారు నేనింకా 4 గంటలే, గోస్వాములు 2 గంటలే పడుకునేవాళ్ళంట. నేనింకా ఇంద్రజిత్ ఎక్కువ చేస్తున్నాను అనేవారు ప్రభుపాదుల వారు. కానీ ఇలా మనం ఇమిటేట్ చేయకూడదు ఆచార్యులని. మనకి ఎంతైతే నిద్ర ఉంటదో అంత పోవచ్చు. కానీ మేలుకున్నప్పుడు, మనకు శక్తి ఉన్నప్పుడు, డే టైమ్‌లో ఉన్నప్పుడు ఆచార్యులు రాసినటువంటి పుస్తకాలు మనం ఖచ్చితంగా చదవాలి. సో, ఇక్కడ చూడండి మరి ఎన్నో శాస్త్రాలు వాటన్నిటిని కూడా వాళ్ళు చదివిన తర్వాత మన కోసం చాలా చిన్నగా ఇచ్చారను. ఒక 100 శ్లోకాలు వాటిలలో అన్నిటిని ఇమిడ్చారనమాట ఆ శ్లోకాలలో. వాటిని కూడా మన ఆచార్యులు ఇంకా తగ్గించి మన లెవెల్‌కి తీసుకొచ్చారు. ప్రభుపాదుల వారైతే ఇంకా డైరెక్ట్‌గా చిన్న చిన్న పుస్తకాల్లో మనకు అర్థమయ్యే విధంగా ఇచ్చేసారనమాట. సింపుల్‌గా మనం రోజు కొంత సమయం పెట్టి చదివితే చాలు. హ్మ్. తత్వం ఏంటి పూర్తిగా అర్థమైపోతుందనమాట. అప్పుడు ఇంకా మధురిక వారు ఏం చేశారంటే ప్రపంచం మొత్తం దేశంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి మధుర కవి అనమ్మాళ్వార్లు రాసినటువంటి ఆ ఎసెన్స్ క్రక్స్ ఏదైతే ఉంటుందో అందరికి ప్రచారించి చెప్పడం ప్రారంభించాడు. జీవుడంటే ఇతడు, ప్రకృతి అంటే ఇది, మన కర్మలంటే ఇవి, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇలా వచ్చాం, వీటికి బయటపడడానికి భగవంతుడు మనకు వెప్పల్ నాటి ఒక అస్త్రం ఇచ్చాడు, దాన్ని పట్టుకోండి, అందరూ వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఇవన్నీ చెప్తూ ఎప్పుడైతే మధురిక వాళ్ళు ఈ మిషనరీ యాక్టివిటీ స్టార్ట్ చేశారో అప్పుడు అందరికీ తెలిసింది నమ్మాళ్వారు ఎవరు అని. ఫార్ అండ్ వైడ్ అందరికీ తెలిసిపోయింది అనమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే పాండ్య అంటే అప్పుడు మళ్ళీ టైంలో రాజులు ఉండేవారు. పాండ్య రాజు ఆయన తిరునగరి అనేటువంటి ఒక ప్రాంతాన్ని పాలించేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రాజు అనమాట. ఆ ప్రాంతం మొత్తం కూడా రాజు ఏం చెప్పి జరగాలి. దీని ఏమంటారంటే మోనార్క్ అలా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక రాజు కొన్ని నియమాలు చెప్తారు. ఆ రాజు ఏది చెప్తే హరే కృష్ణ, కొంచెం వేరే నాయిస్ వస్తుందండి నాకు. బయట నుంచి వస్తుంది అనుకుంటా. ఓకే, ఓకే. ఆ రాజు ఏది చెప్తే జరగాలి. అదని మోనార్కీ అంటారు అది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రాజు ఏం చేశాడంటే కొన్ని కండిషన్స్ పెట్టాడనమాట. ఇక్కడ మనకు మనకు మన చర్చలోకి వచ్చింది ఇప్పుడు ఇది. అందుకే మనం ఆ రాజు గురించి చెప్పుకుంటున్నాం. తిరునగరి ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి రాజు. ఆయన ఏం చేశారంటే ఒక లా పాస్ చేశారు. ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా ఏ కవి అయితే ఏ కావ్యాలు రాసినా ఏ శ్లోకాలు రాసినా కానీ వాళ్ళందరూ కూడా స్క్రూటినీకి పంపించాలి. స్క్రూటినిటీ అంటే మా మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెక్ చేస్తారు ఇది రైటా రాంగా అని. అయితే నమ్మాళ్వార్లు వారు రాసినటువంటి వాటికి ఆ కౌన్సిల్ ఎవరైతే మా కౌన్సిల్ అంటే ఆ మినిస్టర్స్ పాండ్య రాజు కింద ఉన్నటువంటి ఆ మినిస్టర్లు ఎవరైతే ఉంటారో దాన్ని అప్రూవ్ చేయలేదు. అప్పుడు ఏం చేశారంటే రాజు ఏం చేశారంటే కానీ నమ్మాలు వాళ్ళ యొక్క శిష్యుడు మధురకవి ఆళ్వారు. ఆయన ఈ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. ఆయన చాలా గొప్పవాడు. మధురకవి ఆళ్వారు గొప్పవాడైతే ఆయన గురువు ఇంకా గొప్పవాడు అవ్వాలి కదా. మా వాళ్ళు ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి మధురకవి ఆళ్వార్ల దగ్గర పంపిస్తారు. అప్పుడు ఈ సైనికులందరూ కూడా మధురకవి ఆళ్వారి దగ్గరకు వచ్చి అడిగిన తర్వాత నమ్మాళ్వారిని దయచేసి మా కొట్టు తీసుకొని రండి. మీరు చెప్తే ఆయన వస్తారు. ఎవరు చెప్పినా రారు. ఎందుకంటే నమ్మాళ్వారు రాసినటువంటి వాటిని మా వాళ్ళు ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నారు. కానీ రాజుకి ఏంటంటే అలా జరగకూడదు. ఎందుకంటే ఆయన చాలా చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన శిష్యుడు గొప్పవాడు. ఖచ్చితంగా గురువు గొప్పవాడు అయి ఉంటాడు. అనగానే సరైన సైనికులు పంపిస్తే మధురిక వారు సరే, ఎందుకంటే ఈ సైనికులు ఎలా ఉంటారంటే ఎప్పుడు కాంపిటీషన్, రాజులు అనేవారు ఎవరైనా రాజు ఏం చెప్పేది చేస్తున్న కాంపిటీషన్ వేరే వాళ్ళతో పోటీ పడుతూ మేము గొప్ప వీళ్ళు గొప్ప అనేటువంటి భావంలో ఉంటారు. ఇది అర్థం చేసుకున్నాడు ఎవరు మధురిక వారు. అప్పుడు చెప్పి ఒక మాట అన్నారు, మా గురువు గారు ఒక ఇంచు కూడా కదలడు అక్కడి నుంచి. ఒక ఇంచు కూడా ఆయన కూర్చున్న దగ్గర నుంచి కదలడు. అప్పుడు ఆయన ఏమంటారంటే ఒక ఆకు ఉంటుంది, పత్రం ఉంటుంది. ఆ పత్రం మీద కొన్ని శ్లోకాలు రాస్తారు అనమాట. ఆ శ్లోకం రాసి వాళ్ళకి ఒకటి పంపిస్తారు. అంటే ఒక శ్లోకం అంటే ఒక స్టాంజా, అంటే ఒక పద్యం లాగా రాసి అది కూడా నమ్మాలి వారు ఏదైతే చెప్పారో ఆ పద్యం రాసి పంపుతారు అనమాట. ఎందుకంటే ఎన్నో శాస్త్రాలు వాళ్ళు చదివారు.
మన మొదటి వాళ్ళ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయన పుట్టినప్పుడే సామవేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆయన ఎన్నో శాస్త్రాలు చదివారు. అన్ని కంప్లీట్ అయిపోయాయి. దానికి తోడు ఇప్పుడు నమ్మాళ్ళ వారి దగ్గర శిష్యరికం చేరిన తర్వాత నమ్మాళ్ళ వారిలో అన్ని రకాల శాస్త్రాలని వాటి సారాంశాన్ని తీసుకొని కొన్ని క్రక్సులుగా కొన్ని శ్లోకాలు బంధించారు. వాటన్నిటిని బంధించినటువంటి వాటిని నింపేశారు. అందులో ఉన్నటువంటి వాటన్నిటి యొక్క సారం, శాస్త్రాల యొక్క సారం కొన్ని శ్లోకాల్లో ఉంటే ఆ కొన్ని శ్లోకాల్లో కూడా ఒక సారాన్ని తీసుకొచ్చి ఆ సారాన్ని వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న పామ్ లీఫ్ మీద పంపించారనమాట. ఒక శ్లోకం రాసి నమ్మాల్ వారు రాసినటువంటి ఒక శ్లోకం రాసి మధురకు వాళ్ళ వారు గారు రాశారు ఆ పామ్ లీఫ్ మీద. పామ్ అంటే ఒక ఒక తాటాకు లాంటిది, తాటాకు లాంటి మీద రాసి పంపించారు అనమాట. అయితే ఆ అన్ని శాస్త్రాల యొక్క సారం ఆ శ్లోకం మీద ఆయన రాసిన కొన్ని శ్లోకాలలో ఉంటే ఆ శ్లోకాల యొక్క సారాంశం కూడా ఆ పామ్ లీఫ్ మీద రాశారు ఒక శ్లోకాన్ని. మీరందరూ ఆ శ్లోకం మీద తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు గెస్ట్ చేయగలుగుతారా? ఆ శ్లోకం ఏంటి మీరు చెప్పలేకపోవచ్చు, ఆ శ్లోకం యొక్క భావం ఏముంటుందో. క్వశ్చన్ అంటే అర్థం చేసుకోండి. అన్ని రకాల శాస్త్రాలు వాళ్ళు చదివిన తర్వాత ఆ శాస్త్రాల యొక్క సారాంశాన్ని కొన్ని శ్లోకాలలో ఒక 100-1000 శ్లోకాలలో బంధించి నింపిన తర్వాత వీళ్ళందరికీ అర్థం అవ్వడం కోసం అందులో నుంచి కూడా సారాంశాన్ని ఒకటి తీసుకొని ఒక చిన్న శ్లోకంలో పొందుపరిచారు. అది ఏ శ్లోకం అయ్యి ఉంటుంది? ఏ శ్లోకం చెప్తే వాళ్ళు ఉద్ధరించబడతారు? ఏ శ్లోకం గురించి చెప్తే వాళ్ళందరికీ అర్థమవుతుంది? శాస్త్రాల సారాంశం మొత్తం వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ శాస్త్రాల సారాంశం మొత్తం ఏం చెప్తున్నాయి? ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం కూడా ఆ మంత్రాల సారాంశాన్ని కూడా ఒక మంత్రంతో నింపారు. ఆ మంత్రం ఏదై ఉంటుంది వాళ్ళకి ఇచ్చింది? హరే కృష్ణ మహామంత్రం ఏంటండి? శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని చెప్పుకుంటారు. అందరు కూడా బిగ్ హ్యాండ్ క్లాప్స్ కొట్టండి మాధురి మాతాజ్కి అందరూ. ఎస్ ఎస్, మాతాజీ గారు క్లాసులకు వచ్చినా రాకున్నా కొన్నిసార్లు లేట్ గా వచ్చినప్పటికీ కూడా చేతి పట్టేసుకున్నారు మాతాజీ గారు హరే కృష్ణ మంత్రం అని. ఎస్ మాతాజీ, కరెక్ట్. భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క నామం అది మాత్రమే ఉద్ధరించబడుతుంది. అన్ని రకాల శాస్త్రాల సారాంశం భగవంతుడి యొక్క నామమే. అన్ని మంత్రాలకి తారక మంత్రం. ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ భగవంతుడి యొక్క పేరు, ఆ పేరు ఉచ్చరిస్తే చాలు ఆ మంత్రం అన్నిటికన్నా పెద్ద మంత్రం. ఆయన ఒక పామ్ లీఫ్ ఏం రాశారంటే, కన్నక్కాజై ఇనై నన్ను మనం ఉదయైరెన్నుం తిరుణమం తిన్నం నరణమే. అది అర్థం, ఎవరి హృదయాలైతే భగవంతుడి యొక్క పాదాలు నింపుకొని ఉంటారు వాళ్ళ హృదయంలో, వాళ్ళు ఈ మంత్రాన్ని ఎప్పుడు ధ్యానించవచ్చు. ఏంటా మంత్రం? అది భగవంతుడి యొక్క నామమే. భగవంతుడి యొక్క నామమే వాళ్ళు ఎప్పుడు మెడిటేట్ చేసేటువంటి మంత్రం. ఎందుకు? వారు ఎప్పుడు భగవంతుడి యొక్క పాదాలను వాళ్ళ హృదయంలో నింపుకొని ఉంటారు. నింపుకున్న వారు మెడిటేట్ చేసేది అదే, నింపుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అంటే సాధన భక్తి. మనందరం కూడా సాధన భక్తి చేస్తున్న వాళ్ళం కూడా ఆ మంత్రమే జపించాలి. ఏంటా మంత్రం? ఎప్పుడు మెడిటేట్ చేయాలి ఆ మంత్రం. ఏంటది? భగవంతుడి యొక్క నామం. మరి నమ్మాలి వారు పుట్టినప్పటి నుంచి ఎవరికి అదలకుండా చేయకుండా అలా సైలెంట్ గా ఉండి మెడిటేషన్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏదయ్యి ఉంటుంది అది మెడిటేషన్ చేస్తున్నది? ఆయన ఇప్పుడు కూడా 16 ఏళ్ల పాటు కరెక్ట్ భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క నామాన్ని ఆయన ఎప్పుడు మెడిటేట్ చేస్తూ ఉన్నాడు. అది ఆయన రాసి పంపించారనమాట. ఈ ఒక్క శ్లోకం చదివిన తర్వాత, ఆఫ్టర్ రీడింగ్ దిస్ పర్టికులర్ ప్యాసేజ్, అప్పుడే కౌన్సిల్ మెంబర్స్ అంటే 300 మంది స్కాలర్స్ ఆ పోయిట్ కోర్టులో ఆ కవులందరూ రాసినటువంటి వాటిని కౌన్సిల్ చేసేటువంటి వారు, అప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడర్ ఆఫ్ ది స్కాలర్, ఆయన పేరు ఏమంటే కంబన్నత్ అజవన్. ఆయన ఈ నమ్మాల్ వాళ్ళకి శిష్యుడు అయిపోయాడు ఇంకా పూర్తిగా. సో అయితే ఇంక ఈ విధంగా ప్రపంచం మొత్తానికి ఆయన ఎందుకు వచ్చాడు చెప్పేశాడు పూర్తిగా. ఆయన పలానా కోసం వచ్చాడు. ఏంటి? ప్రపంచంలో వాళ్ళందరికీ భగవంతుడికి నామమే శరణం అని చెప్పిన తర్వాత ఆయన
32 వయసు వచ్చిన తర్వాత ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెడతారు. ఏ విధంగా విడిచిపెడతారో తెలుసా? భగవంతుడు స్వయంగా వైకుంఠ గేట్లు తెరుచుకొని వస్తాడు. వైకుంఠ ద్వారాలు తెరుచుకొని బయటకు వచ్చి నమ్మాలి వారిని తీసుకెళ్తారు వైకుంఠానికి. భగవంతుడి స్వయంగా. ఇది చాలా చాలా అరుదైనది. భగవంతుడు స్వయంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకొని బయటికి రావడం. అందుకే ఆయన ఏ రోజైతే భగవంతుడు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని వచ్చారో ఆ రోజున వైకుంఠ ఏకాదశి. రేపు వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఎక్కువ నామాలు జపించండి. ఇలా అనుకోకండి, ఆ రోజు మేము భగవంతుడు మనం వైకుంఠాలు తీసుకెళ్తారు. అలా కాదు. నమ్మాలి వారు చెప్పింది మనం పాటించుదాం. నమ్మాలి వాళ్ళ కోసం భగవంతుడు వైకుంఠ ద్వారాలు తెలుసుకొని వచ్చారు. నమ్మాలి వాళ్ళు చెప్పింది భగవంతుడి యొక్క నామాన్ని జపించడం. హరి కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి. మనం కూడా ఆచరణలో ఉంచుదాం. ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా ఎక్కువ చేద్దాం నామాలు. సో ఆ విధంగా ఆ రోజుని వైకుంఠ ఏకాదశిగా మార్చారనమాట. అందుకే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉత్తరపు తలుపులు పెడతారనమాట. అంటే ఉత్తరం డైరెక్షన్ మనం భగవంతుడి దర్శనం తీసుకోవచ్చు. నార్త్ గేట్స్ ఓపెన్ చేస్తారు. ఈవెన్ బాలాజీ టెంపుల్ తిరుపతిలో కూడా మీరు ఇస్కాన్కి వెళ్తే ఇస్కాన్లో కూడా అదే విధంగా అరేంజ్ చేస్తారు సెటప్. మీరు ఉత్తరం ద్వారా ఎంటర్ అయ్యే విధంగా ఉత్తర తలుపులు పెడతారనమాట. ఎందుకంటే వైకుంఠాలు ఉత్తరానే ఉన్నాయి. ఆ ఉత్తర తలుపులే తెరుచుకుని భగవంతుడు వచ్చారు కాబట్టి. సో ఆ విధంగా తన జీవితం మొత్తం కూడా 1296 శ్లోకాలని నింపేశారు ఆయన పూర్తిగా. శాస్త్రం కరెక్ట్స్ మొత్తాన్ని కూడా. సో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా మంది కూడా భగవంతుడి యొక్క పాదాల కింద ఒక క్రౌన్ లాగా పెడతారు. అంటే ఒక క్రౌన్ అంటే ఇలాంటిది, షటకోపం లాంటిది. ఎందుకంటే నమ్మాలి వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాదాల కింద సేవ చేయడానికి, ప్రూఫ్ గా చూపించడానికి, సింబాలిక్ గా మనకు చూపించడానికి. అయితే భగవంతుడికి నమ్మాల్వార్లు రాసినటువంటి వాటి మీద ఎంత ప్రేమ మక్కువ ఉందో చెప్పడానికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. చెప్పి ఇవాళ సెషన్ ఎండ్ చేస్తాను. ఒక డివోటీ అంటే తర్వాత కాలంలో, అంటే వారు వెళ్ళిపోయిన తర్వాతి కాలంలో ఒక అతను, ఎందుకంటే వారు రాసినటువంటి పోయమ్స్, సాంగ్స్ అనేవి చాలా చాలా ఫేమస్ అనమాట. మనం కూడా అప్పుడప్పుడు ఊర్లలోకి వెళ్తే జానపద గేయాలు పాడతారు రాములూరు గురించి మీద. అలాగా ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆయన ఇలా పాడుకుంటూ ఉండేవారు. కాకపోతే ఊర్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి కదా. ఏంటి అలవాట్లు? ఆయనకి బీటెల్ నెట్ అంటే బీటెల్ నెట్ అంటే ఒక్కేసుకుని నములుతూ ఉంటారు అనమాట. అదొక అలవాటు ఉంది ఆయనకి. కానీ అలవాటు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేసేవారంటే ఆయనకి చిన్న శాలిగ్రామ శీలం ఉండేది. శాలిగ్రామ శీలం అంటే మీరు గండకి నది దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ చాలా శాలిగ్రామాలు ఉంటాయి. విష్ణుమూర్తి స్వయంగా ఆ శాలిగ్రామంలో ఉంటారు అనమాట. శాలిగ్రామ అవతారం తీసుకొని వస్తాడు. ఆ శాలిగ్రామ్కి విష్ణుమూర్తి ఇంకా తేడా ఏం లేదు. విష్ణుమూర్తి శాలిగ్రామే విష్ణుమూర్తి. చిన్న శాలిగ్రామం ఉంటుంది. ఆ శాలిగ్రామం మీద ఆయన వర్షిప్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన చేస్తూ ఉంటారు. ఆయనకి ఇంకొక అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా వారు రాసినటువంటి ఒక ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి పఠిస్తూ ఉంటాడు ఆయన. వీటికి చేస్తూ ఇంకొక అలవాటు ఏంటంటే ఈ బీటెల్ నట్ అంటే ఈ ఒక్క నమిలి అలవాటు ఉంది. ఒక్కోసారి ఆయనకి ఏం చేశారు, ఒక్క కూడా ఇంతే ఉంటుంది. ఆ శాలిగ్రామ శైలి కూడా ఇంత చిన్నగానే ఉంటుంది. బై మిస్టేక్ ఆయన ఏం చేసేవారంటే చాలా సార్లు దాన్ని ఒక్క అనుకుని ఆ శాలిగ్రామ శైలి నోట్లు వేసుకుని నమిలేవారు. నమిలిన తర్వాత అరే ఇది ఒక్క కాదు, ఇది శాలిగ్రామ శైలి. వెంటనే తీసి నేను చాలా చాలా తప్పు చేశాను, చాలా చాలా పాపం చేశాను. ఆయన చేసేవాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు రాసినటువంటి ఒక శ్లోకం చదివారు అనమాట. ఆ హింస ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకం చదివేవారు. ఆ శ్లోకం చదవగానే నా నేను చాలా ఎక్కువ పాపం చేసిన, ప్రక్షాళన చేయండి అని చాలా వేడుకునేవారు. ఆ తర్వాత వాళ్ళు రాసినటువంటి చాలా చాలా శ్లోకాలు ఆయన చదువుకుంటూ ముందుకెళ్ళేవారు. చాలా ఆనందంతో చదివేవాడు అనమాట వాటిని. మళ్ళీ అదే విధంగా వర్షం చేసేవారు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ అదే అలవాటు, ఒక్కేసుకుపోయి శాలిగ్రామం వేసుకోవడం, మళ్ళీ ఇలాగే చదవడం అనమాట. ఆయన ఒకసారి చాలా చాలా ఫీల్ అయ్యాడు అనమాట. నాకు ఉన్నటువంటి చెత్త అలవాటు వల్ల నేను భగవంతుడికి చాలా 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 అపరాధం చేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తున్నట్టు నేను సరిగా నేను గుర్తించట్లేదు, నేను సరిగా దీన్ని వర్షిప్ చేయట్లేదు, సరిగా నేను రక్షణ ప్రాపర్గా టేక్ కేర్ చేయట్లేదు దాన్ని. అప్పుడు వెంటనే ఈ బ్రాహ్మణుడు ఏమనుకుంటారంటే నేను ఈ శాలిగ్రామ శీలని వేరే ఒక ఆయనకి, ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేస్తాడు. ఒక మంచి నియమ నిష్టలతో చేసేటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తాడు అనమాట. దానం అంటే మీరు వర్షిప్ చేయండి శాలిగ్రామని, నాకు చెడు అలవాట్ల వల్ల నేను చేయలేకపోతున్నానని. అప్పుడు భగవంతుడు ఆ బ్రాహ్మణుడి యొక్క కళలో వచ్చి చెప్తాడనమాట. ఎవరికైతే ఆ శాలిగ్రామం ఇచ్చాడో, ఎవరైతే ఈ ఒక భక్తుడు, ఈ చెడు అలవాటు ఉన్నటువంటి భక్తుడు వేరే బ్రాహ్మణుడికి ఇచ్చేసాడు కదా, ఆ బ్రాహ్మణుడికి ఒక కళలో వస్తాడనమాట.
చెప్పి దయచేసి నన్ను ఆ భక్తుడికి తిరిగి ఇచ్చేసి. ఎందుకంటే భగవంతుడు అంటాడు తను కొంచెం తప్పు చేస్తున్నప్పటికి కూడా కొన్నిసార్లు మిస్టేక్గా ఒక్క బదులుగా నన్ను వేసుకుని నములుతున్నప్పటికి కూడా బీటల్ నెట్ అనుకొని, కానీ తను చూపించేటువంటి భావజాలం, తను చూపించేటువంటి ప్రేమ, ఎప్పుడు కూడా నమ్మాలి వాళ్ళ యొక్క పాటలు పలకడం, పాటలు పాడడం, దానికి తోడుగా ఆయన రాసినటువంటి పద్యాలను వర్ణించడం, ప్రాయశ్చిత్తంగా వాటిని ఇంకా ఇంటెన్సిఫైడ్గా నాతో పలకడం, అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. భగవంతుడికి నమ్మాలి వాళ్ళు రాసినటువంటి శ్లోకాలకే ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తే, నమ్మాలి వారు ఆ శ్లోకాల యొక్క సారాంశాన్ని భగవంతుడి యొక్క నామాన్ని జపించడం అని ఇచ్చారు. అది మనం పలికితే ఇంకా భగవంతుడు ఇంకెంత సంతోషిస్తాడు ఒకసారి ఆలోచించండి. అందుకే మనమందరం కూడా నమ్మాలి వారు ఉన్నటువంటి మధురకవి ఆయన శిష్యుడు మధురకవి వారు, అలా ఎంతో మంది ఆచార్యులు, మన గోస్వాములు, ప్రభుపాదులు, వాళ్ళందరి పాదాలకు నమస్కరిస్తూ మనకు కూడా భగవంతుడి యొక్క నామాన్ని పలికేటువంటి శక్తిని ఇవ్వమని కోరుకుంటూ, మనం కూడా ప్రతిరోజు భగవంతుడి యొక్క నామాన్ని చాలా శ్రద్ధగా జపించాలి. ఓకే, సరేనండి. ఇవాళ సెషన్లో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ మాతాజీ. దండవత్ ప్రణామం. సందేహాలు ఏం లేవు ప్రభుజీ, చాలా బాగుంది. ఇందులో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రభుజీ, అంటే యాక్చువల్ గా అందరూ మీ కులం ఈ కులం అని చెప్పి టెంపుల్స్ కూడా రానివ్వకుండా చేస్తూ ఉంటారు. మన ప్రభుపాదుల వారు అసలు కులంతో సంబంధం లేకుండా బ్రాహ్మణ దీక్షలు ఇచ్చి భగవంతుడికి వర్షిప్ చేసేంత అవకాశం ఇస్తారు కదా ప్రభుజీ. అసలు నిస్కాన్ లో అది నాకు అసలు కులంతో సంబంధం లేదు అలాగే అని చెప్పేసి నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. చాలా చక్కగా చెప్పారు. కరెక్ట్. అమెరికాకి వెళ్తే చాలా మంది డ్రగ్ ఎడిక్టెడ్. అలాంటి వారు, నేను ఒకసారి చెప్పాను, జగన్నాథుడి యొక్క చెక్కుతున్నప్పుడు పక్కన స్మోక్ చేసేవారు. ప్రభుపాద వెళ్ళిన తర్వాత ప్రభుపాద వారు, అరే నువ్వు జగన్నాథుని చెక్కుతున్నావు నీటిగా, ఈ స్మోకింగ్ ఏంటి? నీకు కృష్ణుడికి మధ్యలో ఆ చిన్న సిగరెట్ ముక్కడు ఎందుకు ఉంచుతున్నావు? దాన్ని కూడా తీసేయి. కృష్ణుడి దగ్గర రావాలనుకుంటున్నాడు, ఆ మధ్యలో అది ఒక చిన్న సిగరెట్ ముక్కడు ఎందుకు ఉంచుతున్నావు నువ్వు అంటారు. సో ప్రభుపాద వారు చేసినటువంటి ప్రీచింగ్ అమోఘం అండి. క్రిస్టల్ క్లియర్ గా విభజించి చూపించేవారు. ఇది మాయా, ఇది కృష్ణ, ఇది నువ్వు. ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు నీకేది కావాలో, కృష్ణనా మాయనా. క్రిస్టల్ క్లియర్ గా. వాళ్ళు కూడా అరే కరెక్టే కదా, వెంటనే ఆచార్యులు చెప్పారు, వెంటనే వదిలేసి కృష్ణుని పట్టుకున్నారు. అందుకే వాళ్ళు చాలా ప్రోగ్రెస్ వచ్చారు. అలాంటి వాళ్ళని ప్రభుపాదుల వారు బ్రాహ్మణులు ఏంటి, బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం ఏంటి, సన్యాసులుగా మార్చారు. త్రిదండి సన్యాసం. త్రిదండి సన్యాసం అంటే ఒక జీవుడు కొన్ని వేల కోట్ల జన్మలు వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి, అంటే మంచి పుణ్యకర్మాలు చేసిన తర్వాత, ఎప్పటికో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎన్నో వేదాలు చదివిన తరువాత, ఎప్పటికో ఆ వేదాల సారాంశాన్ని అర్థం చేసుకొని, ఇది భగవత్ తత్వం అర్థం చేసుకున్న తర్వాత ఎప్పటికో అప్పుడు భగవన్నామాన్ని పట్టుకుంటాడు. అప్పుడు భగవన్నామాన్ని పట్టుకొని దాన్ని రియలైజ్ అయ్యి 10 మందికి చెప్పడానికి ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు త్రిదండిగా అవుతాడు కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత. కానీ ప్రభుపాదుల వారు ఏం చేశారో తెలుసా? అన్ని వేల కోట్ల జన్మల్ని కూడా స్మాష్ చేశారు. ఒక స్టిప్ అంటే పదం వత్స పదంగా మార్చేశారు. ఎలా మనకు ఆచార్యులు అంటారు, ఈ ఓషన్ సముద్రం కూడా భక్తులకి వత్సపదం అంటే కాఫ్ హూఫ్ ప్రింట్. ఒక లేగదూడ అడుగులు వేస్తే ఎంత గుంత పడుతుందో ఈ మహా ఓషన్ కూడా అంతగా మారిపోతున్న సంసారం కూడా. అది ఆచార్యుల కృప. కరెక్ట్. పూర్ణమాతాజీ గారు చాలా చాలా చక్కగా చెప్పారు. ఎస్, ఆచార్యుల కృప అంటే ఎన్నో వేల కోట్ల జన్మలు మనం ఈజీగా చేస్తారు, దాటించేయగలుగుతారు మనల్ని ఈజీగా. కేవలం మనం ఆచార్యులు చెప్పింది ఫాలో అయితే చాలు. అందరు ఆచార్యులు చెప్తుంది ఒకటి, హరినామాన్ని ఫాలో అవ్వడం, హరినామాన్ని మనం జపించడం, వీలైనంత వరకు వేరే వాళ్ళకి అది దాన్ని ఇవ్వడం, సేవ రూపంలో, భగవద్గీత రూపంలో కానీ భగవన్ నామ రూపంలో కానీ సేవ రూపంలో ఇవ్వడం. మనం కానీ సేవ రూపంలో ఇవ్వకపోతే మనం మాత్రం జపించుకుంటూ, నాకు బాగుంది మా ఇంట్లో నేను జపించుకుంటున్నా, రోజు నాకంతా బాగానే ఉంది, నేను ఫిక్స్డ్ మాలని చేసుకుంటాను, ఈ భావంతో ఉంటే కొంతకాలానికి ఏం జరుగుతుంది తెలుసా? కొంతకాలానికి అన్ని యాంత్రికంగా చేస్తున్నాం, ఇది కూడా యాంత్రికం అయిపోద్ది. ఈ డేంజర్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచే, ఎస్ నేను ఇవాళ కొంత నామని చెప్పించానంటే వేరే వాళ్ళు కూడా కొంత చెప్పాలి, కొంత ఇవ్వాలి, ఏదో ఒకటి సేవ చేయాలి. అది ప్రేమ చూపిస్తున్నాను భగవంతుడి పట్ల. ఆ విధంగా మన భగవంతుడి ప్రేమను చూపించకపోతే అంతా మెకానికల్ గా మారిపోతుంది. ఎందుకంటే ప్రభుపాదుల వారు వృందావనంలో సన్యాసం తీసుకొని చాలా హ్యాపీగా దామోదర్ టెంపుల్లో ప్రతిరోజు భజన చేసుకుంటూ భాగవతాన్ని చదువుకుంటూ రాసుకుంటూ ఉన్నారు. వాటన్నిటిని వదిలిపెట్టి పాశ్చాత్య దేశంలో ఎక్కడో మాంసం తినేవారు, డ్రగ్ ఎడిక్ట్ చేసుకునే వాళ్ళ మధ్యలో ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన వెళ్ళకపోతే వాళ్ళు బాగుపడేవారు కాదు, ఈ మిషన్ వచ్చేది కాదు, ఇక్కడ మనమందరం ఇలాగా ఇప్పుడు చెప్పుకునే వాళ్ళం కాదు. ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకడు
కొంచెం కంపాషనేట్ అయినా కానీ, అది ఎవరికి చూపించినా కానీ, భక్తి భావంతో మనం చేస్తూ వేరే వాళ్ళు చూపించినా కానీ, అది నెక్స్ట్ జనరేషన్ ప్రోపికేట్ అవుతుంది. అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు నామాన్ని చెప్పిస్తున్నావు, నువ్వు బాగున్నావయ్యా, నువ్వు వైకుంఠానికి వస్తావు, మరి వేరే పరిస్థితి ఏంటి? సో కాబట్టి మనందరం కూడా కృష్ణుడికి కృతజ్ఞతా భావం, గురువులకి కృతజ్ఞతా భావం చూపించాలి అంటే అంతో కొంత మనం కూడా ప్రయత్నించాలి. ధనుర్మాసం లాంటి రోజున ఎంతో కొంత మనం చేయాలి. ఇలాంటి మాసంలో భగవద్గీతను పంచడంలో కానీ, హరినామాన్ని ఇవ్వడంలో కానీ, ప్రసాదాన్ని ఇవ్వడంలో కానీ, ఏదో ఒక విధంగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారండి? ఒక్క గురించి అది బాగుంది ప్రభుజీ. ఒక్క అనుకొని నవలేయడం, మళ్ళా పశ్చాత్తాపడటం, అంటే అది దేవుడికి దగ్గర అవ్వాలని, దేవుడితో కరెక్ట్, కరెక్ట్. కనెక్ట్ అవ్వాలనేది, మళ్ళీ అవ్వలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అని బాధపడటం, ఫైనల్ గా వేరే వాళ్ళకి ఇవ్వటం, మళ్ళా లేదు దేవుడు మళ్ళా ఆయనలో భక్తి ఉంది కానీ ఆయన కొన్ని వ్యసనాలకు లోబడి ఇలా అయిపోతున్నాడని స్వామివారే మళ్ళా తిరిగి రావటం, అది చాలా బాగుంది. చాలా మంది జీవితాల్లో జరిగేది. అది చాలా బాగుంది. కరెక్ట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఎప్పుడు కూడా మనకున్నటువంటి చెడు అలవాట్ల వల్ల మనకు దూరం చేయడండి. భగవంతుడు మనల్ని ఎందుకు దూరం చేస్తాడంటే ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నాకన్నా బాగా చేస్తారా భక్తి, వాడు నాకన్నా ఎక్కువ, ఈ భావం వచ్చిందంటే అదేంటంటే అహం, నేను గొప్ప, వేరే వాళ్ళని అసహించుకుంటే మదం మాత్సరత, ఇది ఉంటే ఎప్పటికీ భక్తి రాదు. ఒకడు ఎన్నో సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తులు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళని రక్షిస్తాడేమో, ఈజీగా వాళ్ళని ఒక్క క్షణాలు అన్ని తీసేసి ఇవన్నీ భక్తులుగా మారుస్తాడేమో. కానీ ఎవరైతే నేను గొప్ప, నేనే గొప్ప, నేను నామాన్ని చెప్పిస్తున్నాను, ఫిక్స్డ్ మాలలు చేస్తున్నాను, మీరు ఒక్క మాల కూడా చేయట్లేదు, మీరు చేసేది ఒకటేనా, ఒక్క మాలని చేసేది మీరు, 16 మాలలు ఇక్కడ, ఫినిష్ అయిపోయింది. అలా కాదండి, 16 మాలలు ఖచ్చితంగా మనం చెయ్యాలి. అది చెయ్యడానికి మనం ముందుకు రావాలి. అది చేస్తూ వేరే వాళ్ళు ఎక్కడైనా ఒక్కటి దగ్గర ఆగిపోయారు అంటే మనం కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. వీలైనంత వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. ఇలాంటి భావంతో కలగలి వెళ్ళాలి. ఆ ఒక్క క్వాలిఫికేషన్ భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుందండి. ఇష్టగా ఉన్నాను, నో మాంసం, నో ఆనియన్ గార్లిక్, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. మంకీ, ఎలిఫెంట్స్ కూడా ఓన్లీ వెజిటేరియన్ తీసుకుంటాయి, మనం కూడా వెజిటేరియన్ తీసుకుంటాం. మనం వెజిటేరియన్ కదా, మనం కృష్ణటేరియన్. భగవంతుడు ఏం చెప్పాడు అది చేస్తాను. భగవంతుడు వినయంగా ఉండడం నేర్చుకోండి. వినయం అంటే మనం ఎంత చేసినా కానీ ఇంకా నేను భగవంతుడి యొక్క నిరంతరం స్మృతులుగా నాకు చేసుకోలేకపోతున్నాను, నాకు ఇంకా వేరే వాసనలు ఉన్నాయి, వేరే వాటి మీద వ్యాపకాలు ఉన్నాయి. కృష్ణ, నేను ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నం మనం పెడుతూ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం, దాన్ని మెచ్చుకుంటాడు భగవంతుడు. ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నారు కదా మనలో అహంకారం ఉండకూడదు, వ్యసనాలు ఉండగానే పర్లేదు, రేపు నుంచి మేము అన్ని వ్యసనాలు బానిస అయిపోతున్నాము అంటే అది పెద్ద అహంకారం ఇంకా. ఎందుకంటే దాని అర్థం వీణకి తెలియదు, అరే భగవంతుని చెప్పిస్తే ఇలా చేయకూడదు, ఇలా ఇలా ఉండకూడదు అని తెలియదు. తెలిసిన తర్వాత వెంటనే అర్థం చేసుకున్నాడు, అపరాధం చేసుకున్నాడు, బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. తెలిసిన తర్వాత ఆయన వెంటనే, కానీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి బ్రాహ్మణుడికి కల్లోకి చెప్పారో అప్పటి నుంచి మళ్ళీ తను నిష్టగా చేయగలడం మొదలుపెట్టారు. మనకు కూడా ఇప్పుడు తెలిసింది, హరినామాన్ని జపిస్తున్నాం, భగవంతుడు మన పట్ల ఎంతో ప్రేమని ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి మనకు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మన పాత విషయాలకు వెళ్ళకూడదు, మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? ప్రతిరోజు చాలా వినయంగా, హంబుల్గా అప్పీల్ చేసుకుంటే భగవంతుడికి చేసేటువంటి ప్రతి నామానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చెప్తున్న ప్రతి నామానికి నేను అర్హత కాదు, బట్ కృష్ణ నువ్వు నామం ద్వారా నా నాలుగు మీదకి వచ్చి నాకు అర్హతనిస్తున్నావు అని కృతజ్ఞత భావన ఉన్నాడు. నేను జపిస్తున్నాను అనడం వేరు, నాకు జపించడానికి కృష్ణుడు నాకు క్వాలిఫికేషన్ ఇచ్చాడు, నన్ను ప్యూరిఫై చేస్తున్నాడు, ఆ భావం వేరు. సో ఈ భావంతో వెళ్ళినప్పుడు అతి త్వరలోనే, ఈ జన్మలోనే నో డౌట్ మనకు భగవంతుడు మంచి కృపణిస్తాడు. ఇంకెవరైనా షేర్ చేస్తారండి టుడేస్ క్లాస్? హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఒక చిన్న డౌట్ ప్రభుజీ. అడగండి మాతాజీ. అంటే మనకి ఇప్పుడు ధనుర్మాసం అని అంటున్నాం కదా ప్రభుజీ, అంటే యాక్చువల్గా ఇప్పుడు వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసి ఉంటాయి, చనిపోయిన వాళ్ళు వైకుంఠ ద్వారానికి వెళ్తారు స్వర్గంలోకి అని చెప్తారు. అది ఎలా ప్రభుజీ? మన కర్మల అనుసారం కదా వెళ్తాం మనం యాక్చువల్గా. అవును, కర్మానుసారమే.
వాళ్ళ కర్మలు బాగుంటే భగవంతుడు వాళ్ళకి డెత్ ఆ సమయంలో ఇస్తాడు. ఆ చావు ఆ సమయంలో ఇస్తారు వాళ్ళ కర్మలు రోజు బాగుంటే. ఈ మంత్ ఈ మంత్లో వాళ్ళకి ఏకాదశి రోజైనా కానీ ఇస్తారు వాళ్ళ కర్మలను బాగుంటే. కానీ ఇలా అనుకోకూడదండి. మన ఉద్దేశం ఎలా ఉండాలి అంటే ఉమ్, ఎన్నో తప్పులు చేసినా కానీ వైకుంఠ ఏకాదశి రోజు నేను చనిపోతాను ఇలా అనుకోకూడదు మనం. ఆ న్యాచురల్గా డెత్ అలా వచ్చినప్పుడు న్యాచురల్గా ఇలా జరిగితే ధనుర్మాసంలో జరిగితే వాళ్ళకి భగవంతుడి యొక్క వైకుంఠాలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ వాళ్ళు వాళ్ళ జీవితంలో భక్తిని చేసినట్లయితే. భక్తిని చేయకుండా ఒకవేళ ఈ ఈ- ఈ- ఇలాంటి రోజున ఎప్పుడైనా వాళ్ళు చనిపోయారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి సుకృతి యాడ్ అవుద్ది. సుకృతి అంటే వాళ్ళకి చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి, ఎందుకంటే వాళ్ళకి ఇదివరకు ఏదో కొంత భక్తి చేయబట్టి భగవంతుడికి అనుగ్రహం ఇస్తాడు ఇలాంటి రోజున వాళ్ళు పరమపదించే విధంగా, ఇలాంటి రోజున వాళ్ళు వెళ్ళే విధంగా. అప్పుడేం జరుగుతుంది, మళ్ళీ వచ్చే జన్మలు ఉన్నత గతులు వస్తాయి. ఎవరన్నా భక్తి చేస్తే బట్ న్యాచురల్గా భగవంతుడు ఓకే అవకాశం ఇస్తే ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి వాళ్ళు మాత్రమే వైకుంఠ గోలోకానికి వెళ్తారు. వినా భక్తి చెయ్యకుండా నువ్వు ఏ రోజు వెళ్ళినా కానీ, నువ్వు ఎప్పుడు మరణించినా కానీ మళ్ళీ మనం యద్గత్వా మళ్ళీ ఇక్కడికి అంటే అక్కడికి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాం మళ్ళీ మనం. భక్తి లేకుండా అది ఇంపాసిబుల్. అది వైకుంఠ ఏకాదశి అయినా, అది ఏ ఏకాదశి అయినా, అది జన్మాష్టమైనా, అది రాధాష్టమైనా, ఏ అష్టమైనా కానీ భక్తి లేకుండా. కాకపోతే భగవంతుడు వాళ్ళ పట్ల కొంచెం కృపనిస్తాడు. కృప అంటే దాని అర్థం వాళ్ళు ఇదివరకు ఎప్పుడు కొంచెం చేసుకున్నారు కాబట్టి, పోనీ ఇప్పుడు ఏదో కొన్ని తప్పులు చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ఇలాగా ఇవ్వాలి అని చెప్పి అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు యమధర్మరాజు వాళ్ళు కొంచెం కన్సిడరేషన్ ఇస్తారు. ఓకే నువ్వు ఇలాంటి రోజున నీ దేహం వదిలిపెట్టావు కదా అని. నాకు తెలిసిన ఒక అతను మా రిలేటివే, ఆయన ఏకాదశి రోజు దేహం వదిలిపెట్టారు. ఏకాదశి రోజు ఆయన, నా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను ఆయన్ని. చాలా చాలా ఆ, అంటే రూల్ మ్యాన్ అన్నమాట. చాలా రూల్ ప్రకారం వెళ్తాడు. మా రిలేటివ్స్లో చాలా మంది కూడా ఏమన్నారంటే, అరే నువ్వు ఇలా ఇలా వెళ్తున్నావు, ఈ మార్గంలో వెళ్తున్నావు అంటే, ఆయన ఒక్కరే ఏ మార్గం తీసుకున్నా కానీ పర్లేదు, ఇలా ఈ ఈ ఈ నువ్వు నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇలా ఉన్నప్పటికీ కూడా ఉన్నా కానీ పర్లేదు, ఇది మాత్రం మంచి మార్గం ఎంకరేజ్ చేశారు. బట్ సమ్హౌ ఆర్ అదర్ కొంచెం ఫ్యామిలీ వల్ల డిస్టర్బ్ అయిపోయారు. తన చివరి జీవితంలో కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఈ ఎడిక్టెడ్ టు సో మెనీ థింగ్స్, సో మెనీ దాన్ని ఏమంటారు, బ్యాడ్ హ్యాబిట్స్, డ్రింకింగ్, వైన్, స్మోకింగ్. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చేసింది లేదు, ఆయన ఎప్పుడు కూడా చూడలేదు. చాలా స్ట్రిక్ట్గా ఉండే తన వ్యక్తి. సమ్హౌ తన ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇలా అయిపోయారు. వాళ్ళ యొక్క ఇంట్లో రిలేషన్స్ బ్రేక్ అవ్వడం వల్ల సమ్హౌ అదర్ ఈ నాట్ ఏబుల్ టు టాలరేట్ అండ్ డైజెస్ట్ దోస్ థింగ్స్, ఈ ఎడిక్టెడ్ టు దోస్ థింగ్స్. బట్ నాకు అనిపించేది ఎప్పుడు కూడా, అరే అంత మంచి వ్యక్తి ఇలా ఎడిక్ట్ అయిపోయారు ఏంటని. ఈ డైడ్ అని ఏకాదశి రోజు ఆయన చనిపోయారు. అంటే నేను అప్పుడు అనుకున్నాను, భగవంతుడు ఎప్పుడు కూడా మనం వేటికి వ్యసనంగా మారావు అనేదానికి ప్రియారిటీ ఇవ్వడం కన్నా ముందు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత భక్తిపరంగా ఎంత ముందు ఎదుగుతున్నారు దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు ఆయన భగవంతుడు. ఓకే ఇవి ఉంటాయి, వీటి వల్ల ఒక మనిషి ఎంత వ్యసనంగా మారాడు అవన్నీ కన్సిడరేషన్ ఉంటాయి, యమధర్మరాజు పనిష్మెంట్స్ కూడా అవన్నీ ఉంటాయి. కానీ భక్తి పొటెన్సీ ఎంత గొప్పదంటే వాటన్నిటి ఇమ్మీడియట్గా వ్యాంక్విష్ చేయగలుగుతుంది. కానీ ఒక జీవుడు ఏ స్థితికి దిగజారకూడదంటే ఆ భక్తిని ఉపయోగించి కూడా, ఆ భక్తి ద్వారా వీటన్నిటి నాశనం అయిపోతుంది కదా, వాటిని ఉపయోగించి కూడా తాను వ్యసనాలు చేయకూడదు అనమాట. నేను వ్యసనాలు చేస్తున్నాను, నాకు ఇప్పుడు పాపం వస్తుంది, ఇప్పుడు భక్తి ఉపయోగిస్తే వ్యసనం పాప రియాక్షన్స్ అని పోతాయి, ఆ రేంజ్కి దిగజారకూడదు. అలా దిగజారారు అంటే ఈ భౌతిక ప్రపంచంలో అంతకు మించిన అపరాధం ఇంకొకటి లేదు. హరినామాన్ని జపిస్తూ ఇంకా నేను అవన్నీ చేయొచ్చు అంటే అంతకు మించిన అపరాధం ఇంకొకటి లేదు. ఇంకా దాన్ని మార్చేటువంటి శక్తి ఈ భౌతిక ప్రపంచంలో ఏదో ఉందంటే నాకు కూడా తెలియదు, శాస్త్రంలో ఏమీ చెప్పలేదు, ఇంకేమీ చెప్పలేదు. కాకపోతే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక మాట అంటారు, నిరంతరం అప్పటి నుంచైనా సిన్సియర్గా కానీ జపాన్ని మొదలుపెట్టి అప్పటి నుంచైనా కానీ నిరంతరంగా జపాన్ని చేసినట్లయితే, సాధువులకు సేవ చేసినట్లయితే వాళ్ళకి మళ్ళీ మంచి గతులు వస్తాయంట, అపరాధాల నుంచి కూడా విముక్తి వస్తుంది. కానీ మనుషులకి ఎవరైతే మనం అపరాధం చేస్తామో వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి, క్షమాపణ అడిగి మనం నామాన్ని జపిస్తూ ఉండాలి. ఒకసారి క్షమాపణ అడిగినా కానీ వేరే వాళ్ళు మనకి క్షమించరు. కానీ మన హార్ట్ఫుల్గా ఎప్పుడు మనకు అరే మనం వాళ్ళకి క్షమాపణ అడుగుతున్నాం, అపరాధం చేశాం, వాళ్ళు మాత్రం క్షమించట్లేదు అన్నప్పుడు ఆ స్థితిలో ఏం చేయాలంటే నిరంతరం హరినామాన్ని జపిస్తూ ఉండాలి. అంతేగాని హరినామాన్ని జపిస్తాను వాళ్ళకి క్షమాపణ అడగాలని అవసరం లేదు అంటే అది అహంకారం. మళ్ళీ అడగాలి, వాళ్ళు ఒకవేళ భౌతిక ప్రపంచంలో లేకపోతే మనసులో వాళ్ళకి ప్రే చేయాలి, హరినామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండాలి. దీని ద్వారా ఏం జరుగుతుంది, మన అపరాధాలు పోతే, మన యొక్క పాప కర్మలు కూడా పోతాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఈ ధనుర్మాసంలోని ఒక ఆమె సహజంగా చనిపోతే పుణ్యం చేస్తే అదే
దేవుడి భగవద్ భక్తుడైతే మనకి లేదంటే కొంచెం సుకృతి అన్నారు. మరి మహాభారతంలో భీష్మ మహాపిత దక్షిణాయనంలో కాకుండా ఉత్తరాయణం వరకు ఆగి ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఎందుకు ఆయన కాలం చేశారు? మరి ధనుర్మాసంలోనే ఆయన చేయొచ్చు కదా. ఓకే, మీరు అడిగింది చాలా చాలా మంచి క్వశ్చన్. కానీ మాతాజీ, భీష్మ పితామహుడికి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగాల. ఉత్తరాయణ రాకముందే ఎవరిని స్మరిస్తూ మనం చనిపోవాలనుకుంటున్నామో, ఎవరి నామాన్ని మనం మనం ఉచ్చరించకున్నా కానీ మన చెవులలో నారాయణ మంత్రం చదవాలని ఎవరైతే అనుకుంటారో, కనీసం వాళ్ళు లేకున్నా కానీ వాళ్ళు శుద్ధ భక్తులు, తులసి దళమైన మన నోట్లో ఉంటే చాలు అని ఎవరైతే అనుకుంటారో, అలాంటి భగవానుడే స్వయంగా ఆయన పక్కన ఉన్నాడు. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌర గౌర వరం వరాననే వపురలక కులామృతనాననబ్జం విజయ సఖే ఓకే, ఐ ఫర్గట్ దట్ లాస్ట్ లైన్. విజయ సఖే అంటే అర్జునుడి యొక్క సఖుడైనటువంటి కృష్ణుడు పక్కనే ఉన్నాడు. విజయ సఖేరతిరస్తు మే అనవద్యాం. నా మనసు మొత్తం ఆయన మీద లగ్నమైతే చాలు, ఇంకా వేరే వాటి అవసరం లేదు. అనవద్యం, స్వయంగా భగవాన్ కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు. ఇంకా భీష్మ పితామహుడికి ఏం అవసరం అండి? ఏం అవసరం ఉత్తరాయణంలో చనిపోవాలని? కృష్ణుడే పక్కనున్నాడు, కృష్ణుడే అక్కడ అన్ని నడిపిస్తున్నాడు, కృష్ణుడు అన్ని చూస్తున్నాడు. భీష్మ పితామహుడికి వైకుంఠాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఆయనకి వైకుంఠాలు. కానీ భీష్మ పితామహుడు ఏమంటారు తెలుసా? ఏం కోరుకో, ఆయన దేహాన్ని చాలించిన తర్వాత డైరెక్ట్ గా భగవంతుడి యొక్క పాద సేవల దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. కానీ ఏమంటాడు తెలుసు భీష్మ పితామహుడు? కనీసం నేను చనిపోయేటప్పుడు కృష్ణ నేను చూస్తూ చూస్తూ చనిపోవాలయ్యా. ఈ తత్వం అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదండి. ఇది మామూలుగా బుక్ చదువుతున్న వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేరు తత్వాన్ని. మామూలుగా అర్థం చేస్తారు. అందుకే మనం ఇప్పుడు భాగవతం చదివినా కానీ ముందు భక్తుల ద్వారా విని చదవాలి ఏదైనా కానీ. దాని అర్థం ఏంటంటే భీష్మ పితామహుడు ఎందుకు ఆగుతాడంటే, మహాభారతం మొత్తం కూడా ఒక మనిషి ధర్మాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలో ధర్మశాస్త్రాలన్నిటినీ చెప్పినటువంటి మహాభారతం. అది ముఖ్యంగా ఒక మహాజనుడు మహాభారతంలో భీష్మ పితామహుడు ద్వారా చెప్పించబడ్డారు. అందుకే భీష్మ పితామహుడు మనకు భాగవతంలో మనం చర్చించుకున్న మొదటి స్కందంలో ధర్మరాజుకి అన్ని రకాల ధర్మశాస్త్రాలు చెప్తారు. మన భాగవతంలో భక్తి ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కానీ మహాభారతంలో చూసినట్లయితే కొన్ని వందల శ్లోకాలలో చెప్తారు ఏ విధంగా ధర్మాన్ని పరిపాలించాలి అని. అలాంటి ధర్మాన్ని ప్రజలందరికీ చెప్పేటువంటి వ్యక్తి మన భగవద్గీత ఒక శ్లోకం ఉంటుంది, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతర జన. ఒక శ్రేష్ఠుడు ఏ విధంగా ఆచరిస్తాడు మిగిలిన జనాలు మొత్తం అదే ఆచరిస్తూ ఉంటారు. అది మనకు చెప్పించడానికి ఒక టీచర్ లాగా భీష్మ పితామహుడు అంతవరకు ఆగాడు, ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఒక టీచర్ లాగా. అంతేకాని భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగారు, అప్పుడే ఆయనకు ఉన్నత గతులు వచ్చాయి, రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ అన్ని కృష్ణుడు క్రియేట్ చేసిన రూల్స్ అండి అవన్నీ. కృష్ణుడు కెన్ బ్రేక్ ద రూల్, కెన్ మేక్ ద రూల్. కానీ ఎవరి కోసం అది చేస్తారంటే ఎవరైతే కృష్ణ నామాన్ని తీసుకుంటారో, కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళ కోసం మాత్రమే. మిగిలిన వాళ్ళు భక్తి చేయనంత వరకు ఆ రూల్స్ ఫాలో అవుతూనే ఉండాలి. అలా ఫాలో అయిన తర్వాత కొన్ని వందల జన్మల తర్వాత వాళ్ళు భక్తి పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ రూల్స్ అని బియాండ్, అందుకే దీన్ని ఈ గుణాల నుంచి బియాండ్కి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి రూల్స్ వర్తించవు. అంతకాలం వరకు రూల్స్ మధ్యలోనే వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలి. కానీ మనం ఇప్పుడు ఏ ధర్మాన్ని అనుసరించే శక్తి మనకు లేదు. మనం ఆల్రెడీ చాలా 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 అసమస్థితిలో ఉన్నాం. మనం భగవంతుని పట్టుకోవాలి. కానీ భగవంతుని పట్టుకుంటూ కూడా ధర్మాన్ని ఇలా ఫాలో అవ్వండి అని మనకు భీష్మ పితామహుడు చెప్తాడనమాట. ఇది ఇప్పుడు నేను భగవంతుని ఇలా పట్టుకున్నాను, అన్ని వదిలేస్తాను ఇలా కాదు. భగవంతుని పట్టుకున్నప్పటికీ కూడా వేరే జనాల కోసం మన ధర్మాలు ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే అంతవరకు భగవంతుని పట్టుకొని వాడు కనీసం నీ ధర్మాన్ని ఫాలో అవ్వడం చూసినా వాడు భగవంతుని పట్టుకుంటాడు తర్వాత. అందుకోసం మనం ధర్మాన్ని ఫాలో అవ్వాలి. లేదంటే ఇప్పుడు హరినామాన్ని జపిస్తూ ఉండొచ్చు మనం, అన్ని ధర్మాలను వదిలిపెట్టి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని. నో, మనం ఆ లెవెల్లో లేము. ఉన్నప్పటికీ కూడా ఆచార్యులు ఏం చేస్తారంటే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండండి అని మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉండి చూపించారు. సో అంతేగాని భీష్మ పితామహుడు వైకుంఠాల కోసం ఉత్తరాయణ వరకు ఆగలేదండి. ఆయన మనకు చూపించను కదా ధర్మం ఏంటో. ఆయనకు ఆల్రెడీ రెడీ, అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎందుకు ఆగాడంటే ఇంకొక కారణం మన ఆచార్యులు ఏం చెప్తారంటే, కృష్ణుడు తన భక్తులు చివరి దశలో కూడా వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పడానికి. ఇప్పుడంతా చలికాలం, ఆ చలికాలంలో ఇంకొక ఇంచు గ్యాప్ లేకుండా అర్జునుడి యొక్క బాణాలు మొత్తం
ఈర్స్ అయిపోయి చుచ్చుకొని బాడీలో బ్లడ్ కారుతుంది. ఆడ ఎవరో బెడ్ మీద అలా ఉన్నారు. బాగా చలి, ఆ చలి మొత్తంలో కూడా భీష్మ పితామహుడు ఇలా పడుకున్నారు, ఇంకా ఆల్మోస్ట్ డెడ్. అలాంటి సమయంలో కూడా భగవంతుడు చేసినటువంటి నామ రూప గుణ లీలని చాలా పర్ఫెక్ట్ గుర్తుంచుకుంటారు. గుర్తుంచుకోవడమే కాదు, అన్ని రకాల ధర్మశాస్త్రాలని స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ గా చెప్తాడు ధర్మరాజుకి. దీని ద్వారా కృష్ణుడు ఏం చేస్తాడంటే తన భక్తులకి చిట్ట చివరి క్షణాల్లో కూడా వాళ్ళ మైండ్ చెలించదు, భగవంతుడికి నామస్మరణ వస్తుంది అని మనందరికీ చూపించడు. భీష్మ పితామహుడి యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పడానికి ఎందుకు ఆయన చేశాడు. కానీ అంతేగాని నేను ఉత్తరాయణం వరకు ఆగితే నాకు వైకుంఠాలు వస్తాయి మనలాగా అంటే నాలాగా అండి, అట్లీస్ట్ నాలాగా ఆలోచించారు. ఈ రూల్స్ ఫాలో అయితే నాకు ఇది వస్తుంది, ఈ రూల్స్ ఫాలో అయితే ఇది వస్తుంది, ఇలా కాదు. ఏ రూల్ ఫాలో అయినా కానీ ఒకే ఒక రూల్, అది భగవంతుడి యొక్క సేవగా ఉంటే చాలు. అది మనం ఆలోచించాలి, అది మనం తీసుకోవాలి ఎసెన్స్. ఓకే, అర్థమైందా మాతాజీ ఇది మీకు? అర్థమైంది ప్రభుజీ. ఓకే ఇంకొక ఓకే, డౌట్. అడగండి అడగండి. ఇవాళ క్లాస్ చాలా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. 8:30 ప్రభుజీ. 8:30 అయిపోయింది, నో ప్రాబ్లం. ఇవాళ మాకు ఈవినింగ్ సెషన్ ఇచ్చారు స్కూల్ వాళ్ళు, ఈవినింగ్ రమ్మన్నారు 4కి, ఆడిటోరియం అరేంజ్ చేస్తున్నారు. సో మార్నింగ్ కొంచెం, అందుకే నేను కూడా టైం కొంచెం ఎక్స్టెండ్ చేశాను. ఓకే ప్రభుజీ. చెప్పండి. అంటే విలేజెస్ లోని ఈ మంత్ లోని పండగ నెల పట్టిన తర్వాత నరక ద్వారాలు ఓపెన్ అవుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉమ్, మనుషుల్ని కూడా చాలా వీక్ అయిపోతారు, ఉమ్, డిసీజెస్ కూడా చాలా తొందరగా వస్తాయి ఉమ్, అంటారు కదా. అందుకే ఉమ్, రోజు ఇంటి ముందు గీతల ముగ్గులు పెట్టుకోవాలి ఉమ్, ఈ మంత్ అంతానే సంక్రాంతి వెళ్ళే వరకు ఉమ్, అని అంటారు కదా. ఉమ్. అంటే స్వర్గ ద్వారాలు ఓపెన్ అవుతాయా, నరక ద్వారాలు ఓపెన్ అవుతాయా అంటే నాకు అర్థం కావలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్గద్వారాలు ఓపెన్ అయినా, నరక ద్వారాలు ఓపెన్ అయినా, వైకుంఠ ద్వారాలు ఓపెన్ అయినా మనకేం కావాలండి? జనరల్గా థమ్స్అప్ బాటిల్ దైవ ఉందా? చెప్తున్నా, థమ్స్అప్ బాటిల్ ఉందా? లేదా మనం నుంచి ఫుడ్ వండుకున్నామా, ఇవాళకి తిన్నామా, రాత్రి అంతా హ్యాపీగా పడుకున్నామా? ఇంతకు మించి ఎక్స్ట్రా కావాలా మనకు? స్వర్గద్వారాలు ఓపెన్ అయినా, నరక ద్వారాలు ఓపెన్ అయినా, వైకుంఠ ద్వారాలు మాకెందుకండి, ఓపెన్ అయితే ఓపెన్ అయ్యాలే అనేవాళ్ళే. కానీ ఇవన్నీ ఉన్నాయా? లేదు, ఏమో ప్రభు. లేవు. మరి ఎందుకు మనం అంత వరి అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంకా దానికోసం? ఇన్ జనరల్గా మన కల్చర్లో ఇంటి ముందు ముగ్గేసుకున్నా కానీ, ఇంటి ముందు అది చల్లుకున్నా కానీ దాని వెనకాల చాలా 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 తాత్విక చింతన ఉందండి. మ్, మనం ఒక ఇంటిని అలికాము అంటే దాని అర్థం ఏంటంటే, అంటే మనకు అంటే ఇప్పుడంటే ఏ ప్యాడ్ యూజ్ చేస్తున్నది, గోమయం చేశాం అంటే దాని అర్థం మనకు భూమికి ఎప్పుడైతే గోమాత నడుస్తూ వెళ్తుందో భూమి చాలా ఆనందిస్తుంది. భూమి ఆనందించడం అంటే ఆ పంటలు ఎక్కువగా పండుతాయి, అక్కడ గొడవలు జరుగు, ఆ ప్రాంతంలో కొట్లాటలు ఉండవు, మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాంటి అలాంటి భావాలు ఎవరన్నా ముగ్గేశారంటే ఇది వరకు అవేం చూపిస్తాయి అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టార్స్ చూపిస్తాయి, నక్షత్రాలు, ధ్రువ నక్షత్రాలు, ప్లానెట్స్, వైకుంఠ ప్లానెట్స్ ఇవి చూపిస్తాయి. ఇంకొంచెం సైంటిఫిక్ గా వెళ్తే కొన్ని సింబల్స్ అనేవి దుష్ట శక్తులను లోపలికి రానికుండా చేస్తాయి, అంటే నెగిటివిటీని లోపలికి ఎంటర్ అవ్వకుండా చేస్తాయి. అవి border గా మారుతాయి, ఒక లక్ష్మణ రేఖగా మారుతాయి. ఈ విధంగా చాలా తాత్వికంగా చాలా ఉన్నాయి. తాత్వికంగా చూసిన, భక్తి పరంగా చూసిన, అందుకే దీన్ని కల్చర్ అంటారు. కల్చర్ అంటే ఏంటంటే పూర్వీకులు చేశారు, అధ్యయనం చేసి అది ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవ్వాలంతే. నేను సైంటిఫిక్గా ఏదో అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు చేయాలంటే చాలా రీజన్ ఉంటుంది. నీ బ్రెయిన్కి అది అందదు, కొన్ని అతీతంగా ఉంటే మన బ్రెయిన్కి అన్ని అందవు, కొన్ని అన్ని అందవు. కల్చర్ వచ్చింది, కల్చర్ ఫాలో అవ్వాల్సిందే. ఆ కల్చర్ని ఫాలో అవుతూ మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని పట్టుకుంటే జరగాల్సింది జరుగుతుంది. వైకుంఠ ద్వారాలు ఓపెన్ అయినా, స్వర్గాలు ఓపెన్ అయినా, నరకాలు ఓపెన్ అయినా, నేను ధర్మం ఫాలో అయ్యాను, నేను కల్చర్ ఫాలో, భగవన్ నామాన్ని పట్టుకున్నాను. కృష్ణ గురువు డిసైడ్ అవుతారు, తిను వైకుంఠం, ఓకే వెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది ఏది ఫాలో అవ్వము, మనం ఏది చేయకుండా అది ఓపెన్ అవుతుందా, ఇది ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుందా, మన బ్రెయిన్లో అన్ని ఓపెన్ అవుతాయి. మన బ్రెయిన్లో అన్ని రకాల డౌట్స్ ఓపెన్ అవుతాయి. ఏది చెయ్యం, మనం చేయాల్సింది ఏం చేస్తాం, మనం చేయాల్సింది చేస్తాం. నేటికి ఆహార, నిద్ర, భయం, 5 ఇవే చేస్తాం మనం. సో కాబట్టి హరే కృష్ణ ప్రభుజీ. హా, చెప్పండి హరే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రభుజీ ఇప్పుడు దీక్ష తీసుకోవాలనుకుంటే ఆ, ఎలా తీసుకోవాలి ప్రభుజీ? నేనైతే ఎంపీ మధ్యప్రదేశ్ లో ఉంటున్నా. ఓకే ఇక్కడ ఇస్కాన్ సెంటర్ అనేది లేదు. ఓకే ఆ, నేను జపమాల చేసుకుంటూ ఉంటున్నా. అయితే ఓకే ఈ దీక్ష అనేది తీసుకోవాలని ఆలోచన ఉంది. ఇక్కడ ఒక దగ్గరలో ఉంటే వాళ్ళు అంటున్నారు ఇండోర్ పోవాలి, అక్కడ చేసుకోవాలి. ఇది మన మన హైదరాబాద్ సైడ్ చేసుకోవచ్చు అంటారా, ఇక్కడ చేసుకోవాలంటారా దీక్ష తీసుకోవాలి? ఆ,
హరికృష్ణ ప్రభుజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీక్ష తీసుకోవాలి అనేటువంటి కోరిక రావడమే చాలా చాలా గొప్ప విషయం. అసలు నేను దీక్ష తీసుకోవాలి భౌతిక ప్రపంచంలో. దానికి మీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. అదే సంవత్సరంన్నర విధంగా నుండి నేను ఒక సంవత్సరంన్నర నుండి జపమాల చేస్తున్నా, హరే కృష్ణ మాల జపమాల చేస్తూనే ఉన్నాను. ఓకే రెండోది మాల రెండు 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 లేర్లు వేసుకున్నాం, 3 లేర్లు వేసుకుంటే దీక్ష తీసుకున్నట్టు అంటున్నారు ఇక్కడ. అయితే అయితే నా కోరిక ఏమనుకుంటే ఈ సంవత్సరంన్నర నుండి చేస్తున్నాను కదా, ఇంకా ఓకే దీక్ష తీసుకున్న సేవలో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓ అయితే ఆ వండర్ఫుల్ దీక్ష ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి? ఓకే 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 సో ప్రభుజీ మీరు ఆల్రెడీ 1.5 సంవత్సరం నుంచి మీరు 16 మాలలు చేస్తున్నారు, 4 నియమాలు కూడా ఫాలో అవుతున్నారు. వండర్ఫుల్. అది అలాగే కంటిన్యూ చేయండి ప్రభుజీ. ఇంకొక విషయం ఏంటంటే ఇన్ జనరల్గా ఇస్కాన్లో ఎలా జరుగుతుందంటే మీరు 1.5 సంవత్సరం నుంచి చేసినా 2 సంవత్సరాల నుంచి చేసినా కానీ అది కంటిన్యూ చేస్తూనే ఏదో ఒక నియర్ బై టెంపుల్ అంటే ఆర్గనైజేషన్లో మీ పేరు ఇవ్వాలి. నాకు ఇలా దీక్షకి ఇంట్రెస్ట్ ఉంది, మీ పేరు ఇవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ పేరు ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేయండి. మీరు చేస్తున్నది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరికైతే నేమ్ ఇచ్చారో అలా అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎందుకంటే అలా ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అంటే బయట కొన్ని జరుగుతున్నాయి. చాలా మంది ఏమని చేస్తున్నారంటే వీళ్ళు మా వాళ్ళే, గురు మహారాజ్ దగ్గర దీక్ష ఇప్పించండి అని ఏమంటే దీక్ష ఇప్పిస్తారు. ఇదివరకు కొన్ని అలా జరిగాయి. గురువు మహారాజ్ ఏం చేస్తారంటే అరే దీక్ష తీసుకోవడానికి వచ్చారా, గురు మహారాజ్ ఒకటే ఆలోచిస్తారు ఏంటంటే ఈ రోజులు దీక్ష తీసుకొని కోరిక రావడమే ఆలస్యం, దీక్ష తీసుకో వాళ్ళకంతా బాబాలు వచ్చే వాళ్ళకి వెంటనే ఉద్ధరించాలి, వాళ్ళు వెంటనే వైకుంఠాలకి ఇవ్వాలి అని గురు మహారాజు వెంటనే వాళ్ళకి దీక్షిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చాలా మంది అంటే జరిగే ఉదంతాలు ఏం చేశారంటే నియమాలు ఫాలో అవ్వకపోవడం, 16 మాలలు జపించకపోవడం, ఇది చేయకపోవడం వల్ల మాయా ప్రభావం పడడం వల్ల చాలా మంది మీ ఇస్కాన్కి వెళ్తే ఇలానే మీ ఇస్కాన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాగే అయిపోయారులే, ఇలాగే ఏదో పైన భుజు మంత్రంగా ఇలా చేస్తారు, ఎలాంటి చెడు పనులు చేస్తున్నారు చూడండి, ఇలా జరుగుతున్నాయి అనమాట. అందుకోసమనే గురు మహారాజు దగ్గరికి ఎంటర్ అవ్వడానికి ఆర్గనైజేషన్ కొన్ని రూల్స్ పెట్టారు. ఏంటంటే ఏవైతే నియమాలు ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వండి, మీ నేమ్ ఇవ్వండి, మీరు అబ్జర్వేషన్ చూస్తాం మిమ్మల్ని ఒక 1 year కానీ 2 years కానీ అబ్జర్వేషన్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వేషన్ ఉన్న తర్వాత మీ పేర్లు అనేవి గురు మహారాజుకి ఇస్తారు. అప్పుడు గురు మహారాజు అందరికీ ఇచ్చేటప్పుడు మీకు కూడా ఇస్తారు దీక్ష. అంటే మనకు ఒక్కరి కోసం సపరేట్గా ఇవ్వరు. అయితే ప్రభుజీ నేను అంటే తీసుకున్నదంటే ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటున్న కుటుంబం సమేత ఉంటుంది. ఓకే ఓకే అయితే అంటే మనకి అంటే తెలుగు వాళ్ళ దగ్గర తీసుకున్నది వేరు, హిందీ వాళ్ళ దగ్గర వేరు అంటున్నారు కదా, అదేమైనా ఉంటుందా? అంటే నాకు అర్థం కాలేదండి. తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ నార్త్ సైడ్ లో నేను ఉన్నాను, నార్త్ సైడ్ ఎంపీ సైడ్ ఉన్నాను. ఓకే అంటే మా తెలుగు వాళ్ళం కదా, తెలుగు అంటే ఆంధ్ర సైడ్ మంచిగా తీసుకోవాలా లేకపోతే నార్త్ సైడ్ తీసుకోవచ్చు? ఓ అచ్చా, మీరు తెలుగు వాళ్ళు కాబట్టి అలా ఏం లేదండి. మనం చేసేది భక్తి. అది ఆంధ్రాలో చేసినా, నార్త్లో చేసినా, అమెరికాలో చేసినా, రష్యాలో చేసినా మనకని ఇంకా వాళ్ళే బాగా చేస్తున్నారు. భక్తి ఎక్కడ చేసినప్పటికీ కూడా ఆర్గనైజేషన్ ఫాలో అవ్వాలి. అక్కడ మీ ఏరియాలో కూడా ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇస్కాన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు చెప్పొచ్చు ఇలాగా మేము ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ మేము తెలుగు వాళ్ళం, ఇక్కడ 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 కనెక్ట్ అయ్యాము, ఇక్కడ అంటే ఇక్కడ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఇవ్వండి నేమ్. మీకు దగ్గరలో ఎక్కడైతే ఆర్గనైజేషన్ ఉంటుందో అక్కడే ఇవ్వండి. అక్కడ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారంటే వెరీ సింపుల్. మీరు ప్రతిరోజు వచ్చి మాకు ఇక్కడ 16 మాలలు జపం చేయండి, ప్రతిరోజు వచ్చి భాగవతం క్లాస్ వినండి, అదొక అబ్జర్వేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే మీకు పనులు ఏమైనా ఉంటాయి కాబట్టి కష్టం కాబట్టి మీకు సెలవు రోజు ఉంటుంది కదా, వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది ఆదివారం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆదివారం మీరు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక భగవంతుడి దగ్గర కొంచెం సేవ చేసి ఇలా మేము ఉన్నామని ఒక అటెండెన్స్ లాగా అలా వెళ్ళి భగవంతుడికి ఏదో చిన్న సేవ చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఓకే అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళు వారం మొత్తం రాలేరు కాబట్టి అట్లీస్ట్ వారంలో ఒక రోజైనా వస్తున్నారు, అది ఓకే. ఆర్గనైజేషన్ ఏంటంటే మరి అంత మీరు ప్రతిరోజు రావాలని బంధిస్తే చాలా మంది ఎలా ఫీల్ అవుతున్నారంటే రాలేకపోతున్నారు వాళ్ళ పనుల వల్ల. అందుకోసం ఆర్గనైజేషన్ కూడా ఏం చేశారంటే చాలా ఓకే నో ప్రాబ్లం, ఆ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి అట్లీస్ట్ వారం అని వచ్చి ఇలా మీరు ఇందులో ఏమైనా మంత్రాభిషేకం ఏమైనా నేర్చుకోవాలా ప్రభుజీ? నాకు ఒక్క హరికృష్ణ నామం తప్ప ఏమి రాదు ప్రభుజీ. ఆ భగవద్గీత ఉంది చదువుతున్నా, కానీ దాని యొక్క ఇది పోయమ్స్ ఏదైతే ఉందో అది నేను చదవలేకపోతున్నా. అంత ఇది లేదు, అంత అక్షర జ్ఞానం అంత లేదు. మామూలుగా చదువుతున్నాను కానీ పోయమ్స్ పద్యమ్స్ ఏదైతే ఉంటుందో అది చదవలేకపోతున్నా.
మళ్ళీ ఆ, నాకు అదొక డౌట్ పర్లేదు వస్తుంది. ఆ, పర్లేదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే మీకు చదవడం, ఒక శ్లోకాలు చదవడం అర్థం కాకపోతే ఆ శ్లోకాలు చదివి వాటికి భావాన్ని చాలా నీట్గా ఎవరైతే చెప్తూ ఉంటారో దానిని ప్రతిరోజు వినండి. ఈ వినడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అది వినడం ఈజీనే కదా, ఎవరైనా చెప్తున్నప్పుడు అది వినడం చెయ్యొచ్చు. యూట్యూబ్ లో ఉమ్. చూస్తుంటా, ఆ, యూట్యూబ్ లో మన ప్రభుజీ గారు ఆ వినడం చెప్పినట్టుగా వల్ల ఆ చదివేవాడిని. వినడం వల్ల మనకు ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి తాత్పర్య భావాలన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. అవి అర్థమైన తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండండి చాలు. జపించడం మీరు ఎలాగో చేస్తారన్నారు, అది చెయ్యొచ్చు. ఇకపోతే మనకు సిద్ధాంతాలని, ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి భగవద్గీత శ్లోకాలు అవి మీకు చదవడం వస్తే బాగా చదివి వాటి భావాన్ని అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బుక్స్ అన్ని కూడా చదవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. దానికోసం మీకు అలా కొంచెం కష్టం అక్కడ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటే ఇలా ప్రతిరోజు కూడా మీరు క్లాస్ వినొచ్చు. క్లాస్ విని ఫిలాసఫీని అర్థం చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? ఓకే. సో అందరికీ థ్యాంక్స్ అండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. వైష్ణవ ఠాకూర్ శ్రీల ప్రభుపాద్ की जय. హరే కృష్ణ.